ఆల్రైట్ సార్. అసలు స్క్రీన్ షేర్ చేయండి. కొంచెం సార్ ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు చూడండి. సార్ నేనేనా? షేర్ చేయండి. ఓకే. షీట్లో చేశారా హరి? సార్ గూగుల్ షీట్లో చేశారా? అవును సార్. ఓకే. కింద వచ్చేసి గూగుల్ సెర్చింగ్ లో చేశారు. ఓకే, అంటే గూగుల్ సెర్చ్లో చేసి. సెర్చింగ్ లో సెర్చ్ చేసినట్టు ఇవి ఓకే. మీ అకౌంట్ లో గూగుల్ యాడ్స్ లో సెర్చ్ చేసినట్టు. ఓకే, గూగుల్ యాడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారా? ఓకే ప్రో. అవును సార్. రెండు తీసాను. ఈ బ్లూలో మార్క్ చేసింది ఏంటి? అది ఫ్రీ అని ఉన్నాయి కదా సార్, పెయిడ్ కోర్సెస్ ఇవి నాన్ పెయిడ్ అనమాట. ఓకే. క్లాసెస్ కాదు మనీ సో. అర్థమైంది, రైట్. సో స్టాక్ మార్కెట్ క్లాసెస్, స్టాక్ మార్కెట్ కోర్స్, స్టాక్ స్టాక్ ట్రేడింగ్ కోర్సెస్. ఓకే, ఓన్లీ హైదరాబాద్ సెలెక్ట్ చేశారా? అవును సార్. అనంతపూర్ తీస్తుంటే మినిమం 50 బిలో వస్తుంది. ఓకే. అందుకనేసి హైదరాబాద్ తీసాం. స్టాక్ మార్కెట్ ఈ కింద ఏంటి, ఇవి గూగుల్ సెర్చ్ చేసిందా? గూగుల్ సెర్చ్ చేసి. రైట్. ఇంకా కాంపిటేటర్ తీయాల్సిందిగా. అది కాంపిటీటర్ తీయలేదు సార్, సారీ. అది కూడా చేయండి. దీంట్లోనే సెలెక్ట్ చేయాలా? ఇందులోనే యాడ్ చేయండి, కాంపిటేటర్ అని ఒకటి కాలం పెట్టి ఓకే. కాంపిటేటర్ కీవర్డ్స్ కూడా చెక్ చేయండి. ఓకే. సేమ్ నేను ఎలా చేశాను కాంపిటేటర్ది, వాళ్ళ వెబ్సైట్ లోపలికి వెళ్ళి ఓకే. కంట్రోల్ వ్యూ పేజ్ సోర్స్ అని కొట్టి అక్కడ మనకి వాడు వాడిన కీవర్డ్స్ తెలుస్తుంది. కీవర్డ్స్ ఎస్ సార్, ఐడియా ఉంది. ఎస్. అది అనలైజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. బట్ యా, సో ఫార్ సో గుడ్. చేస్ ఆల్ రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ 5 minutes 7:10 స్టార్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్. ఓకే, నేను చేశారా సార్? చేశాను సార్. యా, ప్లీజ్ స్క్రీన్ షేర్ చేయండి. షేర్ చేశాను. తాగండి, మీరు అందులో అప్డేట్ చేశారా షీట్లో లేకపోతే? చేశాను సార్, దాంట్లోనే చేశాను సార్. ఆ లింక్ ఒకసారి పంపిరా సార్. నేను పంపిస్తాను సార్. నేను రాంగ్ టైంలో మీరు అడిగారు, నేను పంపిస్తాను. నేను సెండ్ ఇట్ సార్.
ఇది రివ్యూ, ఇది అవసరం లేదు సార్. ప్రైస్ కూడా అవసరం లేదు. అదంతా ఓకే. ఎలిజిబిలిటీ కూడా నేను తీసుకోను సార్, ఎక్స్క్లూజన్ చెప్తున్నాను. ఇది ఏ లొకేషన్ తీసుకున్నాను సార్? హైదరాబాద్ అని రాకేష్ గారు? రాకేష్ సార్ మ్యూట్లో ఉన్నారు. సారీ, అయితే స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఏ, తర్వాత బి, సి అట్లా try కీవర్డ్ ఓకే, అలా తీసుకున్నారా? కీవర్డ్ ప్లానర్ నుండి దాని నుంచి తీయలేదు సార్. ఇదే తీసిన నేను. మీరు నేను అంటే ఇదే కావచ్చు ఇదే చేసిన. కీవర్డ్ ప్లానర్ కూడా తీసుకోండి సార్, Keyword అదే plan ఇంపార్టెంట్ మనకి. అదే ఇప్పుడు మనకు 5,500 అవి కావాలి నాకు, ఓకే. అది యాడ్ చేసుకోండి, అవి అది చేయండి. దీని కింద చేస్తా సార్. అది ఇక్కడ అంటే ఇంకా తర్వాత కాంపిటీటర్ది కూడా చెక్ చేయండి సార్. తర్వాత కంప్యూటర్ కూడా చేస్తాను. ఓకే. కాంపిటీటర్ ఏం వాడుతున్నాడు ఇది? ఓకే. కంప్యూటర్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాలి కదా సార్? మళ్ళీ మామూలుగా సర్చ్ చేయండి సార్, మీకు దొరుకుతారు కదా. స్టాక్ Okay. మార్కెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అంటే కానీ, సో విల్ ఫైండ్ లిస్ట్ హియర్. ఇక్కడ దొరుకుతారు కదా చూడండి. ఫస్ట్ వాడి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అండ్ ఇంకోటి జస్ట్ అప్డేట్, ఎవ్రీ 15 డేస్కి అసెస్మెంట్ ఉంటుంది. అంటే మనం ఏదైతే టాపిక్స్ కవర్ చేసామో సో వాటి మీద అసెస్మెంట్ ఉంటుంది మనకి ఎవ్రీ 15 డేస్కి. ఓకే సార్. ఓకే సార్. వీడు ఉన్నారు కదా, రైట్ క్లిక్ చేసి పేజ్ సోర్స్ చెక్ చేయండి వాడిది. సార్ ఆ వెబ్సైట్ ఎందుకు సార్ అంత స్లో ఉంది? బేసికల్గా నా బ్రౌజర్స్లో ఉంది సార్, వెబ్సైట్ కాదు. ఇక్కడ సార్ చూడండి, నా బ్రౌజర్స్లో ఉంది. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్, స్టాక్ మార్కెట్ ఇది చూసారా, స్టాక్ మార్కెట్ కోర్సెస్, బిగినర్స్, టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ కీవర్డ్స్ చూసారా. ఇది అనమాట, ఇది చెక్ చేయండి. ఒక 2-3 కాంపిటీటర్స్ది చెక్ చేయండి, కింద వస్తాయి కదా, లిస్ట్ చేసుకుంటే సరే. ఇది ఒకటి, తర్వాత ఇది ఒకటి, అది ఓకే డన్. సో నెక్స్ట్ స్టాక్ మార్కెట్ కూడా ఓకే. ఆల్ రైట్ సార్. రైట్ సార్, కృష్ణప్రసాద్ గారు. రైట్. శిల్ప కీవర్డ్ లోనే వాడారా? ఎస్ సార్, గూగుల్ యాడ్స్ అర్థమైంది. ప్లానర్స్. ఓకే. ఇంకోటి బ్రెయిన్ స్టార్మింగ్ కూడా ఒకసారి చేయాల్సింది, అండ్ తర్వాత కాంపిటీటర్ కూడా. కాంపిటీటర్ చూసాను సార్, కొన్ని వెబ్సైట్ లో దే ఆర్ అనేబుల్ టు యాక్సెస్ ద వ్యూ సోర్స్ కోడ్. ఆ సైట్ నుంచి వ్యూ సోర్స్ కోడ్ కూడా కొన్ని వెబ్సైట్ వ్యూ లో పేజ్ సోర్స్ ప్రతి దాంట్లో ఓపెన్ అవుతుంది, రెస్ట్రిక్షన్స్ ఏముండవు, ఓపెన్ సోర్స్ అది. సేమ్ కృష్ణప్రసాద్ గారు మీరు కూడా సేమ్ కాంపిటీటర్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్. యా ఓకే. ఆల్రైట్ అండి, pretty much గుడ్. ఇంకా కొంతమంది అప్డేట్ చేయలేదు, ప్లీజ్ అప్డేట్ చేసుకోండి, మళ్ళీ నేను రేపు చెక్ చేస్తాను.
ఓకే, సో కమింగ్ బ్యాక్. సో ఒకసారి రీక్యాప్ చేద్దాం నిన్న మనం ఏం చేసాము అనేది. సో నిన్న మనం కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లాన్ గురించి స్టార్ట్ చేసాము. సో కీవర్డ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కీవర్డ్స్, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ ఆటో సజెస్ట్, తర్వాత కాంపిటీటర్స్ అండ్ ద కీవర్డ్ ప్లానర్స్. సో నిన్న గూగుల్ కీవర్డ్ ప్లానర్ గురించి మాట్లాడాము, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు యాక్టివిటీ కూడా బాగానే చేస్తారు, నాట్ బ్యాడ్. దెన్ మూవింగ్ ఆన్ టు ది సెకండ్ వన్, విచ్ ఇస్ ఊబర్ సజెస్ట్. సో ఊబర్ సజెస్ట్ కూడా ఇట్స్ వచ్చేసి, ఇది ఒక పర్సన్ డెవలప్ చేశాడండి, నీల్ పటేల్ అనేది. దీని వన్ ఆఫ్ ద టాప్ 10 డిజిటల్ మార్కెటర్స్ ఇన్ ద గ్లోబ్, నీల్ పటేల్. సో ఇది ఈ టూల్ అతను డెవలప్ చేశాడు అనమాట. అయితే మీకు కీవర్డ్ ప్లానర్ ఎలా వర్క్ అవుతుందో ఊబర్ సజెస్ట్ కూడా అలాగే వర్క్ అవుతుంది. బట్ లెట్స్ అండర్స్టాండ్, కొంచెం యూజర్ ఇంటర్ఫేస్ అన్ని డిఫరెంట్ ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే, జస్ట్ ఊబర్ సజెస్ట్ అంటే ఇది ఊబర్ది కాదు, అందరూ అజంప్షన్ వస్తారు ఊబర్ది అని, బట్ కాదు. అది ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సో అది లాగిన్ అడుగుతుంది, లాగిన్ చేస్తే లాగిన్ చేయండి. సో ఊబర్ సజెస్ట్ ఇస్ మళ్ళీ వన్ ఆఫ్ ద టూల్. ఇది అయితే సేమ్ ఇక్కడ మీకు కీవర్డ్ యాడ్ చేయండి, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మీకు సైన్ ఇన్ అడిగితే ప్లీజ్ సైన్ ఇన్ చేయండి. ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ అప్పుడప్పుడు ట్రిగర్ అవుతుంది. అండ్ తర్వాత సైన్ ఇన్ అడుగుతాను. సో సైన్ ఇన్ చేద్దాం. దీంట్లో బిగినర్ ఇవి వచ్చిన అడ్వాన్స్డ్ అవి ఏవి సెలెక్ట్ చేసుకోవాలి సార్? బిగినర్ పెట్టుకోండి, ఏం అవసరం లేదు. ఓకే. జనరేట్ థర్డ్ వన్ వచ్చేసి జనరేట్ మోర్ లీడ్స్, ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ సేల్స్ సార్. అవి జస్ట్ అవన్నీ క్లోజ్ చేసే అవసరం లేదు అది మీకు. అవసరం లేదు. ఓకే సార్. ఈ పేజ్కి రావాలి మీరు, లేకపోతే ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. Yes. ఇది అవసరం లేదు ఇక్కడ. సరే అప్రూవ్ చేయండి. వన్ అవసరం లేదు, క్లోజ్ చేసేసింది. ఇది ఇక్కడ కీవర్డ్ టైప్ చేయండి. ఓకే. స్టాక్ మార్కెట్ అయినా సార్, లేకపోతే ఏదైనా, ఎనీథింగ్ ఆఫ్. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని పెట్టండి. స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని పెట్టి అండ్ ఇండియా సెలెక్ట్ చేయండి. INDIA అని search.
ఓకే, ఇది చూడండి సింపుల్. సో ఓకే. ఇక్కడ అందరు ఈ పేజ్లో లాగిన్ అయ్యారా? అందరు ఈ పేజ్కి లాగిన్ అవ్వండి, ఇక్కడ వస్తుంది. సో లాగిన్ చేసిన తర్వాత ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే కీవర్డ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలి, అండ్ తర్వాత హైదరాబాద్ అండ్ తెలంగాణ రీజియన్లో కావాలి, అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అండ్ సర్చ్ కీవర్డ్స్. సో మీకు ఎలా అయితే మనకి గూగుల్ యాడ్స్లో, అదే మన గూగుల్ కీవర్డ్ ప్లాన్లో సర్చ్ వాల్యూమ్ ఉందో, ఇగోండి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ సర్చ్ వాల్యూమ్. సర్చ్ వాల్యూమ్ అంటే మనకి నెలకి ఎంతమంది సర్చ్ చేస్తున్నారు అనే దాన్ని సర్చ్ వాల్యూమ్ అంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఎస్ఈఓ డిఫికల్టీ అనేది చూసారా, కనబడుతుందా? సార్ సార్ రైట్. సో మీ దాంట్లో కూడా కనబడుతుంది. ప్రతి ఒక్క కీవర్డ్కి ఇక్కడ రాస్తాను వాట్ ఈస్ ఎస్ఈఓ డిఫికల్టీ. సో ఎస్ఈఓ డిఫికల్టీ ఏంటి అంటే ఇట్ డిఫైన్స్ హౌ ఈజీలీ కెన్ ర్యాంక్ ఆన్ గూగుల్. ఓకే, అంటే ఈ ఎస్ఈఓ డిఫికల్టీ ఏం చెప్తుంది అంటే మనకి గూగుల్లో ఎంత ఫాస్ట్గా ర్యాంక్ అవ్వచ్చు అనేది చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్ ఈ కోర్స్కి నేను ఎంత ఫాస్ట్గా నేను పైకి తీసుకురాగలుగుతాను నా బిజినెస్ అనేది ఎస్ఈఓ డిఫికల్టీ చెప్తుంది. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా దగ్గర 2 కీవర్డ్స్ ఉన్నాయండి, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ దీనిది వచ్చేసి 37. ఇది ఎస్ఈఓ డిఫికల్టీ. రైట్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, ఇది వచ్చేసి విచ్ ఇస్ ఒక 10 ఉంది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఆన్లైన్ ఇన్ హైదరాబాద్, ఇది వచ్చేసి ఒక 50 ఉంది. ఈ మూడిట్లో ఈ 3 ఉన్నాయి కదా, ఇందులో ఇది ఫాస్ట్గా ర్యాంక్ అవుతుంది. ఎందుకంటే దానికి ఎంత ఉంది, ఎస్ఈఓ డిఫికల్టీ అనేది చాలా తక్కువ ఉంది. అర్థమైందండి? అంటే ఈ ఈ యొక్క కీవర్డ్కి కాంపిటీషన్ అనేది తక్కువ ఉందన్నమాట. అర్థమైందా? ఈ యొక్క కీవర్డ్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అందు గురించి ఎస్ఈఓ డిఫికల్టీ హై ఉంది. ఈ యొక్క కీవర్డ్ అంటే నేను ఇప్పుడు ఒకవేళ ఎస్ఈఓ చేశాను అనుకోండి, నా ఫస్ట్ ఇది వచ్చేస్తుంది, ఫాస్ట్గా ర్యాంక్ అవుతుంది. అదే తర్వాత ఇది దిస్, అండ్ తర్వాత ఇది, సారీ ఫస్ట్ ఇది ర్యాంక్ అవుతుంది, అండ్ తర్వాత ఇది, అండ్ తర్వాత ఇది. అర్థమైందా? సో ఎస్ఈఓ డిఫికల్టీ ఏంటి అంటే ఎంత ఫాస్ట్గా ఈ యొక్క కీవర్డ్ని మీ బిజినెస్కి పైకి తీసుకురావచ్చు అనేది డిఫైన్ చేస్తుంది. అర్థమైందా అండి? ఇది మనం ఎస్ఈఓలో మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను, బట్ ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఓకే. మీరు ఎస్ఈఓ చేస్తున్నారు, నేను ఎస్ఈఓ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తాను. లెట్స్ సే ప్రతి ఒక్క కీవర్డ్ మనకి ఇక్కడ చూడండి, కీవర్డ్ ఐడియాస్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎస్డి అని ఉంది చూసారా,
ఇక్కడ ఏమని ఉంది? ఎస్ఈఓ డిఫికల్టీ. మీరు ఈ టర్మ్స్ వింటారు రెగ్యులర్గా, ఎస్డి అన్నా ఆర్ కేడి అన్నా ఆర్ ఎస్ఈఓ డిఫికల్టీ అన్నా, ఓకే, ఆర్ కీవర్డ్ డిఫికల్టీ అన్నా, అన్నీ ఒకటే. అయితే సో మన ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఎస్ఈఓ డిఫికల్టీ రేంజ్ వచ్చేసి విల్ రేంజ్ ఫ్రమ్, యూజువల్గా నేను చూసింది 10 నుంచి 100 దాకా ఉంటుంది. యూజువల్గా 1 to 100 ఉంటుంది, బట్ యూజువల్గా మీరు 10 to 100 చూస్తారు. సో 1 to 100 నుంచి ఉంటుంది. 1 ఉందనుకోండి చాలా ఈజీగా ర్యాంక్ అయిపోతుంది అనమాట, ఈజీ టు ర్యాంక్. అదే 100 ఉందనుకోండి వెరీ హార్డ్ టు ర్యాంక్. అర్థమైందా? గొప్ప పాయింట్. సో ఒకవేళ మీరు దీనికి ఎస్ఈఓ చేశారనుకోండి, ఈ పర్టికులర్ కీవర్డ్కి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే డిఫికల్టీ హై ఉంది కాబట్టి. అదే దీనికి ఎస్ఈఓ చేశారనుకోండి ఫాస్ట్గా ర్యాంక్ వస్తుంది, ఎందుకంటే దీనికి కాంపిటీషన్ అంతగా లేదు. దీనికి కాంపిటీషన్ ఉంది. ఇది ఆర్గానిక్ అంటే ఎస్ఈఓలో మనలాగా ఇంకో వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా ఎస్ఈఓ చేసేవాళ్ళు, ఆ కాంపిటీషన్ మనకి డిఫైన్ చేస్తుంది. ఇది ఒక గుడ్ మనకి ఏమంటారు, ఈ పర్టికులర్ టూల్లో ఇది ఒకటి మంచిగా తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు నాకు దగ్గర లెట్స్ సే నా దగ్గర ఒక 10 కీవర్డ్లు ఉన్నాయి, ఇదే డౌన్లోడ్ చేద్దాం మనము. ఎక్స్పోర్ట్ ఆల్ చేద్దాము, సో దట్ సేమ్ నిన్న మనం ఎలా డౌన్లోడ్ చేసామో అలాగే కీవర్డ్స్ కూడా డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా ఫిల్టర్ చేసుకుంటాను. ఇది స్మాలెస్ట్ లార్జెస్ట్, ఇది చూసారా? నాకు సర్చ్ వాల్యూమ్స్ కావాలి, ఈ రెండు అవసరం లేదు. నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేస్తా, పైనుంచి వస్తాను అనమాట ర్యాంకింగ్స్కి. ఏది ఇది చాలా, ఇవన్నీ ఇది చూడండి 32 ఉంది, ఇది కొంచెం డిఫికల్టీ ర్యాంక్, ఇది ఈజీ అనమాట, ఇది ఈజీ టు ర్యాంక్ ఇన్ ఎస్ఈఓ. అండ్ దిస్ విల్ టేక్ టైం. అర్థమైందా అంటే డిఫరెన్స్? సో ఇది టైం టేకింగ్ పడుతుంది, అండ్ ఇది మీకు ఈజీ టు ర్యాంక్. గొప్ప పాయింట్. ఎస్ఈఓ డిఫికల్టీ అంటే ఇప్పుడు మనలాగా మార్కెట్లో చాలా మంది ఎస్ఈఓ చేసే వాళ్ళు ఉంటారు. సో దాన్ని కాంపిటీషన్ డిఫైన్ చేస్తుంది అనమాట. ఎంతమంది ఆ కీవర్డ్ కోసం వెంట పడుతున్నారు అనేది ఎస్ఈఓ డిఫికల్టీ ఇంకా సింపుల్ టర్మ్స్లో చెప్తాను. మీకు మళ్ళీ నేను ఎస్ఈఓలో చెప్తాను, ఎందుకంటే ఎస్ఈఓ టాపిక్ మాట్లాడట్లేదు కాబట్టి. బట్ ఓవరాల్గా ఇది అర్థమైందా అండి ఎస్ఈఓ డిఫికల్టీ అంటే ఏంటి అనేది? ఆల్రైట్, సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు తక్కువ కనబడుతుంది అనుకోండి, ఎస్ఈఓలో ఇది ఫాస్ట్గా వచ్చేస్తుంది మనకి. అదే ఎక్కువ కనబడుతుంది అనుకోండి టైం పడుతుంది ర్యాంక్ కావడానికి. ఆల్రైట్, సో అది అనమాట. సో సేమ్ మనకి నిన్న కీవర్డ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అలాగే ఫిల్టర్ చేసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ కోర్స్, ఈ కీవర్డ్ తీసుకోవచ్చా నేను? ఫ్రీగా కాదు తీసుకోరు సార్. తీసుకోవాలి. మనం రైట్ ముంబైలో ప్రొవైడ్ చేస్తానా? లేదు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్, ఎస్. గ్రీన్ సార్ తక్కువ అంటే 3 ఉంది సార్, 3 or 4. అదేది అది ఎస్ఈఓ డిఫికల్టీ నేను సెర్చ్ చేసిన దానికి 4 ఉంది. రేంజ్ 1 to 100 ఉంటుంది. అవును సార్.
ఇప్పుడు మనము తొందరగా చేసుకోవచ్చా సార్ ఎస్సీఓ? దానికి తొందరగా వచ్చేస్తాయి ర్యాంకింగ్స్ ఫాస్ట్గా. ఫాస్ట్ గా కొంచెం వచ్చేస్తుంది. దానికి కొంచెం కంటెంట్ రాసావనుకో అండ్ ఓకే. తర్వాత కొంచెం బ్యాక్ లింక్ సబ్మిట్ చేసావనుకో, అంటే ఆఫ్ పేజ్ చేసావనుకో, వచ్చేస్తాయి పైకి ఫస్ట్. ఓకే సార్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ వైజాగ్ తీసుకొచ్చా? నో సార్. ఎస్ నో. సో ఆన్లైన్లో మనం చెప్తాను కాబట్టి, సో ఐ టేక్ ఇట్. హబ్ స్పాట్ తీసుకోనా వద్దా? బెంగళూరు. నో సార్. హబ్ స్పాట్ అనేది ఒక కంపెనీ, వాళ్ళు కూడా ఒక ఫ్రీ కోర్స్ ఆఫర్ చేస్తారు. సో అది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఒక నిమిషం అండి. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు తీసుకోవాలా? ఆన్లైన్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ దీని సర్చ్ వాల్యూమ్ కూడా సెట్ చేయండి. ఇది 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 ఓకే. ఇవన్నీ తీసుకుంటాను సార్, మిగతావన్నీ తీసుకోను. ఎందుకంటే సర్చ్ వాల్యూమ్ కూడా డిప్ అయిపోతుంది ఇక్కడ దాకే. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇవన్నీ సర్చ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా సార్, అదే అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, సార్ట్ బై కలర్స్ తీసుకొని నేను పెట్టుకొని ఇవి ఇప్పుడు ఏం చేస్తాను, ఈ కీవర్డ్స్తో నేను ఈ కీవర్డ్స్ మనం కంటెంట్ రాయాలి ఫస్ట్, వెబ్సైట్ కంటెంట్ లేకుండా మనం ఎస్ఈఓ చేయలేం. సో ఫస్ట్ మనం వెబ్సైట్లో కంటెంట్ ఉండాలి ఈ పర్టికులర్ కీవర్డ్స్. సో ఇది ఊబర్ సజెస్ట్ అనమాట. సో ఊబర్ సజెస్ట్ కూడా సేమ్ కీవర్డ్ ప్లానర్నే, కానీ డిఫరెంట్ కంపెనీది. మీరు ఏదైతే కీవర్డ్ ప్లానర్లో వస్తుందో, కానీ ఇక్కడ అడిషనల్ ఏంటి అంటే డిఫికల్టీ తెలుస్తుంది మనకి, కాంపిటీషన్ ఎంత ఉంది మార్కెట్లో ఆ పర్టికులర్ కీవర్డ్కి అనేది తెలుస్తుంది. అర్థమైందండి? ఓకే సార్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఇది మనకి ఊబర్ సజెస్ట్. నెక్స్ట్ మనకి వి హ్యావ్ కేడబ్ల్యూ ఫైండర్. ఇది ఫ్రీ వర్షన్ ఉంది, అంటే మనకి ట్రయల్ వర్షన్ ఉంటుంది. ఇది కూడా చూద్దాం మనం ఇంకా. ఇది ఒకసారి ఓపెన్ చేయరా అండ్ అకౌంట్ క్రియేట్ చేయండి, ఫ్రీ అకౌంట్ ఇందులో. ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి. క్రియేట్ చేయండి అకౌంట్. సార్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? సర్చింగ్ అని కొట్టండి. నాట్ రోబోట్ అండి. క్రాస్ వర్క్
ట్రాఫిక్ లైట్స్. సరే. కన్ఫర్మేషన్ మెయిల్ తీసుకోవాలా సార్? అంతే సార్. కన్ఫర్మేషన్ వస్తుంది. సార్ మెయిల్కి వెళ్తాను. రైట్. మీకు 14 days ఓకే ఫ్రీ ట్రయల్ ఉంటుంది సార్. సో 14 days వరకు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓకే మీరు సార్. ఇక్కడ ఓకే అప్రూవ్ చేయండి సార్. ఇచ్చాను. సో ఎస్ఈఓ టూల్స్కి వెళ్తే మనకి ఇంకా అడిషనల్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. మనం కేడబ్ల్యూ ఫైండర్ వాడతాం. ఇది ఓకే, కీవర్డ్ ఓకే రీసెర్చ్. ఓకే, మన ర్యాంకింగ్స్ కూడా అనలైజ్ చేయొచ్చు. సో ఇది చూడండి, ఫైండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్, అదే చెప్తుంది. ఫైండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ విత్ లో ఎస్ఈఓ డిఫికల్టీ, మనకు అవే కావాలి. ఎప్పుడైనా ఫస్ట్ లో డిఫికల్టీ తీసుకున్నారనుకోండి, ఫాస్ట్గా వచ్చేస్తుంది మనకి ర్యాంకింగ్స్. ఇప్పుడు కీవర్డ్ యాడ్ ఓకే సేమ్ మీరు స్టాక్ మార్కెట్ ఏదైతే చేస్తున్నారో ఎంటర్ చేయండి. ట్రైనింగ్ సార్. అవును, లొకేషన్ హైదరాబాద్ ఇచ్చేసి లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ ఉంది. ఫైండ్ కీవర్డ్స్. ఓకే, ఇది చూడండి, ప్రతి ఒక్క కీవర్డ్ చూడండి. కీవర్డ్ సెలెక్ట్ చేసానా, ఇక్కడ ఏమొచ్చింది? కీవర్డ్ డిఫికల్టీ 23 అంటే స్పెల్ ఏంటి? అదే ఈజీ. అదే మెన్షన్ చేస్తుంది ఈజీ అని. అంటే కొంచెం ఓకే మీరు ఎస్ఈఓ చేశారనుకోండి ఈ కీవర్డ్కి, మీ బిజినెస్ని పైకి తీసుకొచ్చేయచ్చు. అర్థమైందా? ఓకే సార్. అండ్ సర్చ్ వాల్యూమ్ కూడా ఉంటుంది, నెలకి ఎంత సర్చెస్ అవుతుంది అని. ఇవన్నీ వదిలేసేయండి. ఎల్పిఎస్ ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎస్ఈఓలో అవసరం పడుతుంది మనకి. సో ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని చూడండి, 23 ఇది కూడా 23, అన్ని 23 ఉంది. లాస్ట్ వన్ 53. ఇది 52. స్టాక్ మార్కెట్ క్లాసెస్ కొంచెం ఎక్కువ ఉంది, ఓకే బట్ ఇది కూడా తక్కువ ఉంది. అండ్ ట్రెండ్ కూడా చెప్తుంది మనకి, ఎంత ట్రెండ్ అవుతుంది మార్కెట్లో అనేది. ఇది డిప్ అయింది స్టాక్ మార్కెట్ కోసం 33, అంటే కరెంట్ మార్కెట్ ట్రెండ్ అనమాట. లాస్ట్ మంత్కి అంటే ఇయర్కి కంపారిజన్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది కూడా చెప్తుంది. ట్రేడింగ్ క్లాసెస్ కోసం ఇంతమంది ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి, చాలా గ్రోత్ అయింది. సో చూడండి, ఇవన్నీ ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ క్లయింట్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే బికాజ్ అన్ని కీవర్డ్స్ తక్కువే ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్చ్
ఇంకా డిఫికల్టీ చూడు 61. అప్గ్రేడ్ ప్లాన్ అయిపోయింది, ట్రయల్ అయిపోయింది, రోజుకి ఇంతనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి డైలీ 60. వన్స్ మాత్రమే ఉంటుందా సార్ అది కాదు, లిమిటేషన్స్ ఉంటాయి హరి. ఓకే ఓకే వెయిట్ తీసుకోవాలి మనం. ఇది చూడండి 61 ఉంది, ఇది డిఫికల్టీ ఎక్కువ, ఇది తక్కువ 28 ఏజెన్సీకి. సో ఏవైతే గ్రీన్లో ఉన్నాయో అవి ఫస్ట్ ఫోకస్ చేసుకుంటే మన వెబ్సైట్ అనేది టాప్లోకి తీసుకురావచ్చు ఫాస్ట్గా. అంటే ఒక 3 to 4 monthsలో పైకి తీసుకురావచ్చు. ఇవి ఏవైతే 61 ఇవి ఉన్నాయి చూడు, అవి 6 months to 1 year పట్టచ్చు. సో తొందరగా గ్రో అవ్వాలంటే ఫస్ట్ గ్రీన్ దాని మీద ఫోకస్ చేసుకోవాలి. ఫోకస్ చేయాలి. ఓకే ఓకే, టు బ్రింగ్ యువర్ వెబ్సైట్ ఫాస్టర్, పైకి తీసుకురావాలి అంటే ఇప్పుడు ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని కొట్టారనుకో సెర్చ్లో, ఓకే నీ బిజినెస్ రావాలి అంటే ఫస్ట్ ఈ లో డిఫికల్టీ కీవర్డ్ మీద కంటెంట్ రాయడం, బ్లాగ్స్ రాయడము, ఆన్ పేజ్ చేయడం, ఆఫ్ పేజ్ చేయడం, ఇవన్నీ చేయాలి. అవి మీకు అర్థమవుతాయి. అందుకు చేసి కంటెంట్ ని రెగ్యులర్ గా చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు సార్. చేయాలి. చేయాలా? ఓకే ఇప్పుడు సింపుల్ సార్, ఒక బుక్ మీరు ఎన్ని సంవత్సరాలు చదువుతారు చెప్పండి, ఒకటే బుక్. ఓకే ఇప్పుడు యూజర్ కూడా మీ వెబ్సైట్ మీదకి వచ్చినప్పుడు అదే కంటెంట్ ఎన్ని సంవత్సరాలు చదువుతాడు? పాత పడిపోతుంది వెబ్సైట్, ఓకే అంతే. సో మీ వెబ్సైట్ అనేది బుక్ లాగానే ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి, కంటెంట్ గా బాగుండాలి. అప్పుడే మీ వెబ్సైట్ హెల్తీగా ఉంటుంది. అప్డేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు. మీకు అర్థమవుతుంది సార్, మనం ఎస్ఈఓ స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు. సో ఇక్కడ అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటి అంటే మనకి మీ కాంపిటీటర్ కీవర్డ్స్ కూడా సెర్చ్ చేయొచ్చు. నేను లాగిన్ అవుతాను అంటే మన కాంపిటీటర్ ఏం కీవర్డ్స్ వాడుతున్నారో కూడా వీ కెన్ అండర్స్టాండ్. సో యువర్ ఐడియాస్ సర్చ్ బై వెబ్సైట్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ఎల్ఆర్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ అంటే వాళ్ళు ఏం వెబ్సైట్ వాడారు అనేది కూడా అంటే మన కాంపిటీటర్ ఏం వాడారు అనేది కూడా ఇలా కూడా తెలుసుకోవచ్చు. వాడికి ఇగో చూసారా, షార్ట్ కట్స్ కూడా వాడాలి. ఎంకేటి ఇవి కూడా వాడారు వాళ్ళు, ఎందుకంటే వాటికి సర్చ్ వాల్యూమ్ ఉంది కాబట్టి. అర్థమైందా? అంటే ఇప్పుడు కొంతమంది ఫ్లోలో తప్పు కొడతారు కదా, డిజిటల్ మార్కెటింగ్ బదులు ఫాస్ట్గా టైప్ చేసేటప్పుడు, ఆ మిస్టేక్ అవి కూడా యాడ్ చేసేచ్చు. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్, కోర్స్ డిజిటల్ మార్కెటింగ్, ఇంకా అన్ని కీవర్డ్ డిఫికల్టీస్ కూడా ఎక్కువ ఉన్నవే తీసుకున్నారు. డేటా సైన్స్ ఇలా అనమాట. వాడిన కీవర్డ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. మన గూగుల్ కీవర్డ్ ప్లానర్లో కూడా తెలుసుకోవచ్చు. మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ కూడా ఆప్షన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారా అక్కడ? యాడ్ వెబ్సైట్ అని అంటారు. సార్ చూసాను. మీకు అది కూడా చూపెడతాను ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ ప్లానర్కి వెళ్తాను. సేమ్ అంటే మనకు అక్కడ ఎక్స్ట్రాక్ట్ బై వెబ్సైట్ అని ఉంటుంది ఆప్షన్ మనకి.
ఇవ్వండి. ఇక్కడ చూసారా, స్టార్ట్ విత్ వెబ్సైట్ అని ఉంది. సో వాళ్ళ వెబ్సైట్ ఇక్కడ వేసాను అనుకోండి. అండ్ ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ వాళ్ళ కీవర్డ్ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎంటైర్ సైట్. సో గెట్ రిజల్ట్స్ కొడితే చూడండి ఎన్ని కీవర్డ్స్, 3000 కీవర్డ్లు ఉన్నాయి. వాళ్ళు వెబ్సైట్లో వాడిన కీవర్డ్స్ ఇవి చూసారా. కీవర్డ్స్ మరి అన్ని కీవర్డ్స్ వాడచ్చు సార్ ఒక వెబ్సైట్ కి? అంటే వాళ్ళు 50 కోర్సులు ప్రొవైడ్ చేస్తారు సార్. వాళ్ళు ఓకే ఓకే. 50 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అందు గురించి అంటే మనం చూడండి, ఇట్లా లిమిట్ అంటూ ఏమి ఉండదు కదా సార్? ఎన్ని keywords అయినా వాడుకోవచ్చు. ఏముండదు. మీరు ఎన్నైనా వాడుకోవాలి, కానీ డిమాండ్ ఉన్న కీవర్డ్స్ మార్చుకోవాలి. అంతే కదా, చిన్న చెప్పాం కదా సార్, డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ సార్. ఓకే ఓకే ఓకే. మార్కెట్లో డిమాండ్ ఉందంటే మీరు సప్లై చేయాలంతే. ఇప్పుడు అదే చెప్పాను నేను, మీరు ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుందా ఆన్లైనా లేదా అనేది మీరు ఆ సర్చ్ వాల్యూమ్ చూసి చెప్పేయచ్చు. అవును. అర్థమైందా? సరే అనమాట. చూడండి ఇవన్నీ కీవర్డ్స్, 3000 కీవర్డ్స్ వాళ్ళు వాడినవి. ఇదంతా వాళ్ళ వెబ్సైట్లో. వాళ్ళు మొత్తం 50. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, నేను ఇక్కడ ట్రైనర్ కింద వర్క్ చేస్తాను సార్. నేను ఇందులో వీళ్ళ దగ్గర మొత్తం వీళ్ళు 2015లో వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు వీళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, అప్పుడు నెలకెంత 10 లక్షలు బిజినెస్ చేస్తారు అంతే. అంత కూడా కాదు, 7 నుండి 10 లక్షల బిజినెస్. ఇప్పుడు నెలకి 9 కోట్లు బిజినెస్. డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అంటే 2024కి, అంటే ఆల్మోస్ట్ 9 yearsలో. సో ఎంత స్పైక్ వచ్చిందో చూడండి. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళ, లేకపోతే డిజిటల్ లేదు సార్, మార్కెటింగ్ వల్ల మిగతా కోర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ వల్ల మిగతా కోర్సెస్ సెల్ చేస్తారు మార్కెట్లో. ఇప్పుడు చూడండి సార్, ఏ కీవర్డ్ కొట్టినా మీకు చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొడతాను, వాళ్ళ యాడ్ కనబడుతుంది. ఎక్కడ చూసినా వాళ్ళ యాడ్ కనబడుతుంది. కిందకు వచ్చారు అనుకోండి, అక్కడ హైదరాబాద్ దగ్గర 2 years వచ్చాయి సార్. హైదరాబాద్. ఇదిగోండి యాడ్ చూసారా, XLR. సరే సార్, ఇప్పుడు జనరల్ గా మనము ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఒక వర్డ్ ఎక్కువ టైప్ చేసాం కదా, అప్పుడు వీళ్ళు యాడ్ క్లిక్ అవ్వదు కదా మనకి, ఎందుకంటే కీవర్డ్ మారిందని. అలా ఏముండదు సార్. మీకు సేమ్ మీనింగ్. ఎలా అంటే ఇది phrase లో మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ కీవర్డ్ వాడి దాంట్లో ఉందా అని చూడండి, వాడి దాంట్లో ఉంది కదా. అవును. దీనికి సపరేట్ ఒకటి ఉంటుంది సార్ దీనికి. సో ఇప్పుడు చెప్తే అర్థం కాదు అది. సో ఓకే మనం గూగుల్ యాడ్స్ టాపిక్ లో చెప్తాను నేను. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చూడండి. సో వీళ్ళు జస్ట్ ఎవ్రీ మంత్ ఈ యాడ్స్ రన్ చేయడానికి వాళ్ళు ఆల్మోస్ట్ 1.5 CR ఖర్చు పెడతారు, ఓన్లీ గూగుల్ యాడ్స్ రన్ చేయడానికి. పర్ మంత్ సార్? పర్ మంత్ 1.5 CR ఖర్చు పెడతారు. అందు గురించే వాళ్ళ రెవెన్యూ 9 to 10 CR ఉంటుంది ఎవ్రీ మంత్. అంటే 10x రిటర్న్ సార్ వాళ్ళు వచ్చేది. అందులో ఒక 2 కోట్ల శాలరీకి తీసేసిన, 2-3 కోట్ల శాలరీకి తీసేసిన, 1 కోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎవ్రీ మంత్ ఒక 2-3 కోట్లు ఎటుకో. అది అన్నమాట. అర్థమైందా? సో అదే వీళ్ళు చేసేది. అర్థమైందా సార్? సో ఇది మనకి కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్. ఇంకా మనకి కొన్ని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి మీకు. అంటే ఏంటి, మామూలుగా వెబ్సైట్స్ కాకుండా మనకి క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కొన్ని. యూజువల్గా నేను యూస్ చెయ్యను ఇవి. ఇవన్నీ కీవర్డ్ ఎక్స్ట్రాక్చర్, కీవర్డ్ సర్ఫర్, ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు.
ఇది అనమాట. ఇదేంటి ఓన్లీ క్రోమ్లో వర్క్ అవుతుంది, మిగతావి అంటే కొంతమంది బింగ్ ఇవి వాడుతూ ఉంటారు కదా, కొంతమంది మాజిల్లా వాడుతూ ఉంటారు, ఎడ్జ్ వాడుతూ ఉంటారు. సో ఇది మీకు కీవర్డ్స్ చెప్తుంది. అంటే ఏంటి, సేమ్ మనకి కీవర్డ్ ప్లానర్ ఎలా ఉందో సేమ్ అలాగే చెప్తుంది. ఇది యూస్ చేస్తే యూస్ చేయండి. నేను యూజువల్గా యూస్ చేయను, ఎందుకంటే నేను ఇవి కీవర్డ్ ప్లానరే నేను మెయిన్గా యూస్ చేసేది. ఒకవేళ మీకు కావాలంటే మీరు యూస్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. ఏం లేదు, మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ ఆఫ్ వర్క్ వెళ్ళాను అనుకోండి, రిఫ్రెష్ ఇట్. మళ్ళీ ఇక్కడ వస్తుందండి. ముందు ఇది యాక్చువల్లీ ఫ్రీ ఉండేది, చాలా ఫ్రీ ఉండేది, ఇప్పుడు పేడ్ చేశారు మీకు. రైట్, కొన్ని ఇందులో పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా ఉంటాయి. ఇందులోనే ఇస్తారు చూడండి. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాను కదా, ఆటోమేటిక్గా ఐడియాస్ కూడా ఇస్తుంది మనకి, ఇది ఈ ప్లగిన్ ద్వారా. యూజువల్గా మీరు యూస్ చేస్తాను యూస్ చేయండి, కానీ నేనైతే యూస్ చేయను. అర్థమైందా? సేమ్ అనమాట, ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది క్రోమ్ ఎక్స్టెన్షన్, మీకు లింక్ కూడా పెడతాను నేను ఇట్లా. ఫర్ ఆల్ యూ వాంట్ టు యూజ్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో అది మనకి కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్. ఇంకా ఇవే కాకుండా మార్కెట్లో ఇంకా చాలా కీవర్డ్స్ ప్లానర్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ అవి వాడదాం అనుకుంటే కీవర్డ్ ప్లానర్స్ అని సెర్చ్ చేయండి మీ గూగుల్లో. చూడండి, కీవర్డ్ టూల్, ఇది ఒక కీవర్డ్ ప్లానర్, ఇది కూడా కీవర్డ్ ప్లానర్. ఏహెచ్ఆర్ఎఫ్ వర్డ్ స్ట్రీమ్, ఇది ఒక కీవర్డ్ ప్లానర్. తర్వాత మీకు సెమ్రష్ కూడా వస్తుంది. ఇవన్నీ మార్కెట్లో, ఇది కూడా కీవర్డ్ ట్రాకర్, ఇది కూడా కీవర్డ్ ట్రాకర్. చూడండి మార్కెట్లో అంటే ఏంటి, మార్కెట్లో మనకి డిఫరెంట్ ఎలా ఉన్నాయో మనకి అలా అనమాట. అర్థమైందండి? కొత్త పాయింట్. ఎస్ సార్, ఎస్ సార్. ఆల్ రైట్, సో అది కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్ అండి. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? నో ఎక్కువ ఏదో వాడతాను సార్ వెబ్సైట్ కీవర్డ్స్కి. నేను గూగుల్ కీవర్డ్ ప్లానర్ వాడతాను సార్ నేను. అందరూ కూడా అదే వాడతారు సార్? అందరు సార్. ఓకే. అండ్ కొన్నివేళ మీకు మనీ ఉందనుకోండి సార్, కేడబ్ల్యూ ఫైండర్ యూస్ చేస్తాం. ఎక్స్ఎల్ఆర్ వాళ్ళు కేడబ్ల్యూ ఫైండర్ వాడతారు. ఓకే, ఫ్రీగా అయితే గూగుల్ వాడతారు సార్? గూగుల్ ఒకటే సార్, మీకు ఫ్రీ అండ్ ఈజీగా అవైలబుల్ ఉన్నది గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఓకే సార్. ఓకే, ఆల్ రైట్. సో ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఎనీ క్వశ్చన్స్ అండి? నో సార్, నో. నో సార్. ఆల్ రైట్, సో నెక్స్ట్ మనకి ఇంకొకటి చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఒక బిజినెస్ ప్లాన్స్ ఉంటే మనము నెక్స్ట్ 2 డేస్లో వెబ్సైట్ తీసుకుంటాము. అంటే ఈచ్ ఇండివిజువల్కి వెబ్సైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెబ్సైట్ అనేది ఐదర్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంది అంటే అది చేయొచ్చు. లేదు సార్, నేను ఏదైనా కొత్తగా స్టార్ట్అప్ చేసుకుంటాను అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీయో, లేకపోతే నాలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ చెప్తానంటేను, సో ఎనీథింగ్ ఇంట్లో నుండే మీకు ఏం ఫిజికల్ ఆఫీస్ అవసరం లేదని, ఒక వెబ్సైట్ కావాలి, ఆ వెబ్సైట్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఆల్రైట్, మీరు ఎలాంటి బిజినెస్ ఐడియాస్తో వస్తారో అది మీ చాయిస్, ఎలా ఉంటుంది అనేది. అర్థమైందండి? గోట్ ద పాయింట్. సో హరి కృష్ణ ప్రసాద్ గారు, మీకు ఏమైనా? Yes, yes. రాజ్ కుమార్, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నట్టున్నారు. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా సార్ రాజ్ కుమార్ గారు? నో సార్, రియల్ ఎస్టేట్ కాదు, ఫర్నిచర్ సార్, ఫర్నిచర్ అండ్ క్లాత్. రైట్, ఓకే. సో ఆ రెండు మీరు ఫోకస్ చేయొచ్చు.
ఓకే, రైట్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ మై బిజినెస్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ మై బిజినెస్. సో సింపుల్గా అర్థం చేసుకుందాం గూగుల్ మై బిజినెస్. అందరం గూగుల్ మ్యాప్స్ వాడతాం, కరెక్ట్? యూజువల్గా Yes. అందరం గూగుల్ మ్యాప్స్ ఎందుకు వాడతాం? మనం పర్పస్ ఏంటి? గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. సరే, మీరు సో లెట్స్ సే నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాను. సరే, ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారండి, ఏమని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారు. ఓకే, సింపుల్ డెఫినేషన్. అయితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఈ బిజినెస్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి చూసారా, ఇవన్నీ పిన్ అయి ఉన్నాయి, కరెక్ట్? ఇన్ని బిజినెస్లు పిన్ అయి ఉంటాయి గూగుల్ మ్యాప్స్లో. ఇవి మ్యాప్స్లోకి ఎలా వెళ్ళాయి? ఇది బిజినెస్ వాళ్ళు పిన్ చేశారా, లేకపోతే గూగుల్ పిన్ చేసిందా, లేకపోతే ఎవరు చేశారు? అసలు ఈ బిజినెస్లు గూగుల్ మ్యాప్స్ ఎలా కనబడుతున్నాయి మనకి? మీరు బిజినెస్ చెప్పండి. వాళ్ళు పిన్ చేస్తారు. బిజినెస్ వాళ్ళు పిన్ చేస్తారు, రాజ్ కుమార్ ఎస్ సార్, హరి. మనమే గూగుల్ మై బిజినెస్ లో మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. రైట్, ఓకే. సో మనకి ఏం చేయాలి? ఒకవేళ మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్కి తీసుకెళ్ళాలి అంటే it will help us to create visibility of your business on Google Maps. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో మీరు చూపెట్టాలి అనుకుంటే మనం గూగుల్ మై బిజినెస్ అనే టూల్లో రిజిస్టర్ అవుతాం. ఈరోజు అదే టాపిక్ నేర్చుకుంటాం మనం. అర్థమైందండి? సో గూగుల్ మై బిజినెస్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మీ యొక్క బిజినెస్ ఏదున్నా ఒక ఫిజికల్ అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నోట్ యూ షుడ్ హ్యావ్ ఫిజికల్ లొకేషన్. అంటే ఏంటి? మనకి ఫిజికల్ ఆఫీస్ ఉండాలి. ఫిజికల్ ఆఫీస్ ఉంటేనే మీకు వెరిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది అంటారు, కొంతమందికి యూజువల్గా ఉంటుంది, సార్ నాకు ఆఫీస్ లేదు కానీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను ఆన్లైన్. అలాంటి వాళ్ళకి కూడా ఫిజికల్ ఆఫీస్ అనేది ఉండాల్సిందే. అర్థమైందా? ఫిజికల్ ఆఫీస్ లేకపోతే జిఎంబి వర్కౌట్ అవ్వదు, అంటే మీ బిజినెస్ రిజిస్టర్ చేయడానికి అవ్వదు. సో ఈరోజు మనం ఏం తెలుసుకుంటాము అంటే, మన ఒక బిజినెస్ని గూగుల్ మ్యాప్స్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది మనం విల్ అండర్స్టాండ్. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ రాస్తాను. గూగుల్ మై బిజినెస్ ఆర్ గూగుల్ మై ప్రొఫైల్ అంటారు, ఇప్పుడు రీసెంట్గా మారిపోయింది. ముందు గూగుల్ మై బిజినెస్ అనేవాళ్ళం, ఇప్పుడు గూగుల్ మై ప్రొఫైల్ అంటున్నాం. సో అంతే డిఫరెంట్. సో ఈ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ ఓపెన్ చేయండి, ఇక్కడ కూడా పెడతాను. జిఎం గూగుల్ మై బిజినెస్ ఆర్ గూగుల్ మై ప్రొఫైల్ రెండు ఒకటే, రైట్? రిమెంబర్. ఓకే, సో దేనికోసం అది? ఇట్ విల్ హెల్ప్ అస్ టు క్రియేట్ విజిబిలిటీ ఆఫ్ యువర్ బిజినెస్ ఆన్ గూగుల్ మ్యాప్స్. అంటే మీ యొక్క బిజినెస్ యొక్క విజిబిలిటీ అంటే గూగుల్లో కనబడాలి, గూగుల్ మ్యాప్స్లో కనబడాలి అనుకుంటే మనము ఈ గూగుల్ మై బిజినెస్లో రిజిస్టర్ అవ్వాలి. ఇది లింక్ అండి, మీరు రిజిస్టర్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేద్దాం వెళ్ళి ఏంటి అనేది. సో గూగుల్ మై ప్రొఫైల్కి వెళ్ళాను. సో ఇది ఈ వెబ్సైట్కి వచ్చారా మీరు అందరూ? అందరు ఈ పేజ్కి వస్తారు, క్లిక్ చేసిన తర్వాత లింక్. ఎస్ సార్. రైట్, ఇప్పుడు చూద్దాం. స్టాండ్ అవుట్ ఆన్ గూగుల్ విత్ ఫ్రీ బిజినెస్ ప్రొఫైల్. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ, దీనికి ₹1 కూడా ఛార్జ్ ఉండదు. క్రియేట్ చేయండి. టర్న్ పీపుల్ హూ ఫైండ్ యూ ఆన్ గూగుల్ సర్చ్ అండ్ మ్యాప్స్ ఇంటూ న్యూ కస్టమర్స్ విత్ ఫ్రీ బిజినెస్ ప్రొఫైల్. ఇది బ్లా బ్లా బ్లా, ఇదంతా మనకు అవసరం లేదు.
తర్వాత ఇప్పుడు మేనేజ్ నౌ కొడదాం. మేనేజ్ నౌ అని సైన్ ఇన్ కానీ ఏదైనా కొట్టచ్చు. ఓకే, యాడ్ న్యూ బిజినెస్ చేస్తా. ఈ పర్టికులర్ కేటగిరీకి వచ్చారా మీరు? హరి, ఎస్ సార్. రైట్. ఇక్కడ మీరు బిజినెస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు నా బిజినెస్ నేమ్ వచ్చేసి లర్నాలజీ. సో నేను లర్నాలజీ ఇచ్చేస్తాను. లర్నాలజీ ప్రతి ఇండియానో ఆన్లైన్. సో ఐ జస్ట్ క్రియేట్ లర్నాలజీ. ఓకే, నెక్స్ట్ బిజినెస్ కేటగిరీ. మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయండి ప్లీజ్. ఇక్కడ ఏ బిజినెస్ నేమ్ అయితే మీరు అనుకుంటున్నారో ఆ బిజినెస్ నేమ్ లర్నాలజీ అని ఉండండి. అండ్ తర్వాత కేటగిరీ వచ్చేసి నాది ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను ట్రైనింగ్స్ అని పెట్టుకుంటాను. చూద్దాం నా ట్రైనింగ్ సెంటర్ ఉందా, కోచింగ్ సెంటర్, ఎనీథింగ్. కోచింగ్ సెంటర్. ఓకే, సో మీరు రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ పెట్టుకోండి, ఈవెంట్స్ అయితే ఈవెంట్స్ అని పెట్టుకోండి, ఫర్నిచర్ స్టోర్ అయితే ఫర్నిచర్ స్టోర్ అని పెట్టుకోండి. కానీ కేటగిరీ రైట్ది చూస్ చేసుకోండి. సో ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. ఇక్కడ రాస్తాను నేను టెక్స్ట్. గివ్ బిజినెస్ నేమ్ అండ్ తర్వాత బిజినెస్ లేకపోతే సార్ డమ్మీది క్రియేట్ చేయండి సార్, ప్రాబ్లం లేదు. ప్రాక్టీస్ కోసం అంతే. ఓకే గివ్ బిజినెస్ నేమ్ అండ్ గివ్ బిజినెస్ కేటగిరీ. ఓకే, ఈ రెండు మీకు అర్థమైందా సార్? సో ఫస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్తో పెడుతున్నాను, సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అక్కడ బిజినెస్ నేమ్ ఇవ్వాలి, బిజినెస్ కేటగిరీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. ఒకవేళ మీరు నేను ఫాస్ట్ వెళ్తే మీరు రిఫర్ చేసుకోండి దీనికి, నేను వెయిట్ కూడా చేస్తాను. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్ రైట్. అంటే ఇక్కడ చూడండి, డూ యూ వాంట్ ఏ లొకేషన్ కస్టమర్ కెన్ విజిట్ లైక్ ఎ స్టోర్. ఇక్కడ ఏం చేస్తారు అంటే సింపుల్. If you have a store, if you have physical store, select yes. ఒకవేళ లేకపోతే you don't, select no. అంటే మీకు ఫిజికల్ ఆఫీస్ ఉంది అంటే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత అర్థమైంది కదా? నెక్స్ట్. సో ఫ్యూచర్ లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా సార్ ఈ ఎస్ నో ఫిజికల్ ఆఫీస్? ఏదండి? స్టార్టింగ్ లో మనం నో తో స్టార్ట్ అవుతాము మామూలుగా. అవును, తర్వాత చేంజ్ చేసుకుంటే మళ్ళీ వెరిఫికేషన్ చేయాలి. నేను చెప్తాను సార్, వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది దీనికి. వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది ఎలా చేయాలో చెప్తాను. అంటే అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలి అవన్నీ నేను చెప్తాను. సో నా ఫిజికల్ ఆఫీస్ ఉంది, సో ఇక్కడ. అండ్ ఇక్కడ మీ బిజినెస్ డీటెయిల్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రాస్తున్నాను, ఎంటర్ ది అడ్రస్ ఆఫ్ యువర్ ఫిజికల్ ఆఫీస్ లొకేషన్. ఎక్కడైతే మీ ఆఫీస్ ఉందో ఆ లొకేషన్ అనే అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఓకే. డన్. సో ఎంటర్ ద అడ్రస్ లొకేషన్.
డన్ రైట్. సో ఏదైతే మీ ఫిజికల్, సో నా ఫిజికల్ ఆఫీస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్, ప్లాజా. ఓకే. అండ్ హైదరాబాద్ పిన్ కోడ్ వచ్చేసి 5,62,000 అండ్ తెలంగాణ. సార్ ఇక్కడ నెక్స్ట్ కొట్టేసింది. సో మనం ఎంటర్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. అది ఏం అడుగుతుంది, మీరు ఇంటి అంటే హోమ్ డెలివరీస్ చేస్తారా, ఇంకా ఆఫీస్ విజిట్స్ ఉన్నాయా? ఎస్, నాకు హోమ్ డెలివరీ చేస్తాను, ఆర్ ఆఫీస్ అంటే కస్టమర్స్ ఆఫీస్ రావచ్చా లేదా ఇవి. సో ఇది మార్కెట్ ఎస్. స్క్రీన్ షాట్స్ కూడా పెడుతున్నాను, ఒకవేళ మీరు మిస్ అవుతే స్క్రీన్ షాట్ రిఫర్ చేసుకోండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్రైట్. సో మీరు ఏ ఏరియాస్ సర్వీస్ చేస్తారు? సో నేను హైదరాబాద్ అండ్ తెలంగాణ రెండు, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ రెండు చేస్తాను. రైట్. సో క్లిక్ ఆన్, ఇక్కడ నేను రాస్తాను లిస్ట్ డౌన్ ఏరియాస్ వేర్ యూ అంటే మీరు ఎక్కడెక్కడ ఏరియాలో బిజినెస్ సర్వ్ చేస్తారో ఆ లొకేషన్స్ ఇక్కడ యాడ్ చేయండి, సరిపోతుంది. అర్థమైందండి? డన్. సో నేను రెండు లొకేషన్స్ కాబట్టి నేను హైదరాబాద్ తెలంగాణ. సో మూవింగ్ ఆన్. ఇక్కడ మీ వెబ్సైట్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. Give your website details and phone number. ఇది ఆప్షనల్. వెబ్సైట్ అంటే మనకి ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ ఆప్షనల్, స్కిప్ చేయొచ్చు. శివకృష్ణ గారు డాక్యుమెంట్ వచ్చిందా సార్? ఇందులో పెట్టాను. డాక్యుమెంట్ పెట్టాను సార్ చాట్లో, చూడండి. అయిపోయిందా? నెక్స్ట్ మూవింగ్ ఆన్. సో నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే ఇంపార్టెంట్ కీ పాయింట్ ఇది మనకి. సార్ ఇందాక రాకేష్ గారు మీకు చెప్పాను కదా, సో ఈ పాయింటర్ వినండి అందరు. సో ఇక్కడ బిజినెస్ వీడియో అని ఉంది చూసారా? సో ఇక్కడ ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ రికార్డింగ్ ఆఫ్ యువర్ ఫిజికల్ లొకేషన్. అర్థమైందండి? ఇప్పుడు గూగుల్ ఏం చేసిందంటే కొత్త రూల్ పెట్టింది సార్. ముందు ఈ ఆప్షన్ లేకుండేది. ఇప్పుడు ఏమంటుంది అంటే మీరు నో మ్యాటర్ వాట్, మీ ఆఫీస్ స్పేస్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు మీకు ఒక లొకేషన్ ఉంటుంది, దాన్ని బయట లోపల వీడియో రికార్డింగ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇది కొత్తగా ఈ రూల్ తీసుకొచ్చింది, ఇది లాస్ట్ 6 months లో జరిగింది ఇది మనకి. ఓకే, నో మ్యాటర్ వాట్ వీడియో రికార్డింగ్ సబ్మిట్ చేయాల్సిందే.
అప్పుడే మీ వెరిఫికేషన్ మీ బిజినెస్ గూగుల్లో కనబడుతుంది, అప్పటిదాకా కనబడదు. అర్థమైందా సార్? ఎస్. అర్థమైంది సార్. సో ఫిజికల్ లొకేషన్ తప్పనిసరిగా ఉండాల్సింది. ఓకే, లేకపోతే కొన్ని ఏం చేస్తారు అంటే ఒక బయట టెంపరీగా బోర్డు పెట్టేసి, ఓకే, ఒక అబ్బాయి ఏం చేశాడు, పేపర్తో రాసి అంటే ప్రింట్అవుట్ తీసి పెద్దది ఇంటి బయట అతికిచ్చి వెరిఫై చేశాడు. ఆ జుగాడ్ చేయొచ్చు కాస్త. అర్థమవుతుందా? అంటే మీకు అంతగా వెరిఫికేషన్ కావాలి అనుకుంటే ఒక పెద్ద బోర్డు పెట్టేసి ఇంటి బయట ఒక వీడియో చిన్న రికార్డింగ్ లా తీసేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఫోన్తో వెరిఫై కాదండి, ఇది వస్తుంది కానీ 100% వెరిఫై కాదు. కానీ వెరిఫై అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ దిస్, గుర్తుపెట్టుకోండి. ఇది మెన్షన్ చేసింది, యూ హ్యావ్ టు సబ్మిట్ రికార్డింగ్ ఆఫ్ యువర్ ఫిజికల్ లొకేషన్. రిమెంబర్ దిస్ పాయింట్. అర్థమైందండి? క్లియర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? అర్థమైంది సార్. క్లియర్. ఆల్రైట్, సార్ ఒక చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి సులోచన. ఇప్పుడు సేమ్ ప్రిమిసెస్ లో ఇంతకు ముందు వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు ముందు బిజినెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ లో పిన్ చేసి ఉంటారు అంటే కదా. బిజినెస్ నేమ్ వేరు కదండి, సేమ్ బిజినెస్. అంటే బిజినెస్ సేమ్ అయి ఉండొచ్చు కానీ పేరు వేరే ఉంటుంది కదా, వాళ్ళ వాళ్ళ అవును. బ్రాండ్ నేమ్ వేరే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే మీ బ్రాండింగ్ పేరుతో వీడియో సబ్మిట్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు సులోచన. అంటే ఆల్రెడీ వాళ్ళది ఉంటది కదా సార్, అది రిమూవ్ అయిపోతుంది అది automatic. రిమూవ్ అయిపోతుంది, రిప్లేస్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ రెండు ఉన్నాయి అనుకోండి, డూప్లికేషన్ అయిపోతుంది, అది యాక్సెప్ట్ చేయదు. సో రెండు సపరేట్గా, అంటే ఇప్పుడు అది మీరు టేక్ ఓవర్ చేశారు అన్నారు కదా అది. సో మీరు ఏంటి వీడియో సబ్మిట్ చేశారు అనుకోండి, వాళ్ళది డిలీట్ అయిపోతుంది, మీరు లైవ్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు షో అప్ అవుతుందండి మీ బిజినెస్? లేదండి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ వీక్ లోనే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఆల్రెడీ ఇంత ముందు స్టార్ట్ చేసాము, ఇప్పుడు వాళ్ళ ఫ్రాంచైజ్ తీసేసి ఇప్పుడు నా ఓన్ గా స్టార్ట్ చేయబోతున్నాం. అదే చెప్పారు కదా, రైట్. సో అదే అండి, మీరు ఒకవేళ ఇప్పుడు వెరిఫై అంటే గూగుల్ మై బిజినెస్లో అంటే గూగుల్ మ్యాప్స్లో లిస్ట్ చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ లొకేషన్ మీరు ఏంటి వీడియో తీసి మీ స్నాప్తో అప్లోడ్ చేయండి, అప్రూవ్ అయిపోతుంది. ఓకే. కానీ ఈ స్టెప్ పక్కా చేయాలి. ఈ స్టెప్ చేయకపోతే, అండ్ ఇంకోటి, మీ బయట అదే బోర్డు ఉండాలి, మీ నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, అండ్ ఫోన్ నెంబర్ ఉండాలి మీ అదేదైతే మీ షాప్ బయట. ఓకే, అప్పుడు వీడియో తీస్తే మీకు వెరిఫై అనేది అయిపోతుంది. ఓకే. ముందు ప్రాసెస్ ఇలా ఉండేది కాదు, ఓటీపీ వచ్చేది, ఒక పోస్ట్ కార్డులో ఓటీపీ వచ్చేది. పోస్ట్ కార్డు అక్కడ రీచ్ అయిందంటే ఆ లొకేషన్ ఉన్నట్టే కదా, అవును. అలా ఉండేది ప్రొసీజర్. ఇప్పుడు అలా కాదు, మీ లోపల చూడండి, షో యువర్ లొకేషన్, ఎక్విప్మెంట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ మేనేజ్మెంట్, యువర్ వీడియో ఇస్ ఓన్లీ యూస్ ఫర్ వెరిఫికేషన్ అండ్ వాంట్ బి షోన్ పబ్లిక్లీ. ఇది అనమాట, ఇది చేయాల్సింది. సో చేసిన తర్వాత వెరిఫికేషన్ అయిపోతుంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది సక్సెస్ఫుల్గా. అర్థమైందా? సో ఇప్పుడు ఓకే, నెక్స్ట్ స్టెప్, మీరు వెరిఫై లేటర్ అని స్కిప్ చేయండి ప్రెసెంట్లీ, తర్వాత వెరిఫై చేయొచ్చు. నువ్వు ఇక్కడ గివ్ యువర్ వర్కింగ్ అవర్స్ యాక్యురేట్లీ. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ సింపుల్ చెప్తాను నేను. యాక్చువల్గా ఏంటి అంటే అవిజ్ఞ వెబ్సైట్ అంటే ఒక బిజినెస్కి తప్పు వర్కింగ్ అవర్స్ పెట్టాను అనమాట. అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 9 అని పెట్టాను. కస్టమర్ 7కి వచ్చి మీరు ఓపెనింగ్ అవర్స్ పెట్టారు కదా, దాని ప్రకారం వచ్చామన్నాడు. అర్థమైందా? సో యాక్యురేట్గా మెన్షన్ చేయండి. సో తప్పులే, మీ ఏ వర్కింగ్ అవర్స్ ఉంటుందో అవే మెన్షన్ చేయండి. ఓకే, అర్థమైందా? సో యాడ్ యువర్ వర్కింగ్ అవర్స్ హియర్. అర్థమైందా? సో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, సో దట్ మీరు సో సండే టు మండే మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంటారో 1 ఆన్ చేసుకోండి, ఎప్పుడెప్పుడు క్లోజ్ ఉంటారో, అండ్ మండే టు ఫ్రైడే పెట్టేసి మిగతా 1 ఆఫ్ చేయండి. ప్రెసెంట్లో ఏం చేంజెస్ చేయట్లేదు, మీరు ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా సార్?
హరి కృష్ణ ప్రసాద్ రాజ్ కుమార్. ఎస్ సార్. ఎస్. ఓకే, దెన్ నెక్స్ట్ మెసేజింగ్ యాక్సెప్ట్ చేయండి. ఇది ఏం చేస్తుంది అంటే మనకి it will help us to get enquiries from the customers. మీకు లైవ్ ఇది చూపెడతాను. సో ఇది యాక్టివేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కస్టమర్స్ డైరెక్ట్, అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వన్ మోర్ పాయింట్ ఇక్కడ హైలైట్ చేయాలి. దిస్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ మొబైల్. అంటే మొబైల్ ఫోన్స్తోనే ఈ చాట్ ఆప్షన్ కనబడుతుంది మనకి, వేరే ఎక్కడ కనబడదు. ఓకే, చూద్దాము అది ఎలా ఉంటుందో చూపెడతాను. సో లెట్స్ గో హియర్. అండ్ ఇంకోటి మనం వెబ్సైట్ డిజైనింగ్ యాజ్ మెన్షన్, ఈరోజు డేట్ అంతా 28 కదా, మనం ఫ్రైడే ఈరోజు ఏంటి, ట్యూస్డే, థర్స్డే మనం వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేస్తామండి. సో మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉంటే అది తీసుకొని మంచిగా రండి. నేను కొన్ని స్టూడెంట్స్ ఐడియాస్ చూపెడతాను, అంటే స్టూడెంట్స్ చేసినవి, అంటే లర్నాలజీ నుండి, తర్వాత వేరే ఇన్స్టిట్యూట్. శివ గారు, మీ వెబ్సైట్ యాక్టివ్ ఉందా సార్? ఉందండి. ఓకే, డిజైన్ చేశారా అంతవరకు వదిలేశారు? లేదు సార్, మళ్ళీ చేయలేదు సార్. ఇంకా అంటే మళ్ళీ కొన్ని రీవా- చేంజెస్ చేస్తాను, అప్డేట్ చేస్తాను అనుకో. మళ్ళీ రివాంప్ చేయాలి సార్. ఓకే సార్. కొన్ని పెయిడ్ టూల్స్ ఇస్తాను సార్. పెయిడ్ టూల్స్ కొన్నాను కొన్ని, అంటే బయట నేను తీసుకున్నాను, అవి Okay. డిజైనింగ్కి హెల్ప్ అవుతాయి. ఇగోండి, నాకు మెయిల్ వచ్చింది సార్, అది ఏదో అప్డేట్, అదేంటి ప్లగిన్స్ అప్డేట్ అయినట్టుగా. అది కాదు, నేను బయట కొన్నాను కొన్ని పెయిడ్ టూల్స్, యోస్ట్ ఎస్ఈఓ ఇవన్నీ చాలా కొన్నాను నేను, అంటే అవునా. ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇగోండి చూడండి, ఇది యాక్టివేట్ చేశారనుకోండి, ఇలా ఎంక్వైరీస్ వస్తాయి అనమాట ఈ పర్టికులర్ సెక్షన్. ఇప్పుడు చూడండి, నాకు ఏం అడుగుతారు, మీ ఓపెనింగ్ అవర్స్ ఎప్పుడు, చెప్పాను కదా, ఆటోమేటిక్గా అది ట్రిగర్ అయిపోతుంది. కోర్స్ డీటెయిల్స్ అడగాలి, సో ప్రతిదీ ఎంక్వైరీ వస్తుంది మనకి. చూడండి, ఇది బెనిఫిట్ అన్నమాట మనం ఆన్ చేసుకుంటే. మీకు ఎంక్వైరీ వచ్చిందంటే బిజినెస్ వచ్చినట్టే కదా, Yes, sir. అంతే కదా. మీకు ఎంక్వైరీ వచ్చింది, మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ కోర్స్ అనగానే, అది దీని వల్లే సాధ్యం. మీరు ఏదైతే ఏది సార్, ఇది నేను ఒకటి ఇంతకుముందు చేశాను, ఇది ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే ఎట్లా సార్? మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశారు కదా సార్ మన పాత దాంట్లో. గూగుల్ మై బిజినెస్ వస్తుంది కదా. అవునవును, గూగుల్ మై బిజినెస్ ఇది అనమాట, ఇది అనమాట. అర్థమైందా సార్? హోప్ ఇట్ మీకు స్క్రీన్ షాట్స్ క్లియర్గానే ఉన్నాయి కదా, అంటే రాసేవి. ఓకే, సో అది మనకి మెసేజింగ్ ఆప్షన్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయిపోతే ఇక్కడ మీ యొక్క బిజినెస్ డిస్క్రిప్షన్, ఇది నేను రాయిపిస్తాను, బట్ జస్ట్ ఇక్కడ రాయాలి. యువర్ బిజినెస్ డిస్క్రిప్షన్ అంటే మీ సర్వీసెస్ ఏంటి, అబౌట్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్, అంటే మీ యొక్క బిజినెస్ యొక్క సర్వీస్ గురించి కానీ ప్రోడక్ట్స్ గురించి ఇక్కడ మీరు రాయాలి. ఇప్పుడు రాయాలి, ఇదంతా ఆప్టిమైజ్. ఓకే, అర్థమైందా సార్? నెక్స్ట్ ఇది స్కిప్ చేయండి ప్రస్తుతానికి, నేను ఇప్పుడు చేయట్లేదు. అండ్ తర్వాత మీరు ఫొటోస్ ఇక్కడ మీవి యాడ్ చేసుకోవచ్చు, మీ బిజినెస్, ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ స్కిప్ అడ్వర్టైజింగ్ కూడా వద్దు మనకి, స్కిప్ చేస్తున్నాను ఇవన్నీ. కంటిన్యూ. సో ఇప్పుడు అకౌంట్ క్రియేట్ అయింది నాది.
సో ఇది ఎప్పుడైతే ఇది విజిబుల్ ఉంది అనుకోండి, మీకు గూగుల్ మై ప్రొఫైల్ క్రియేట్ అయింది, కానీ వెరిఫికేషన్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ హౌ ది జిఎంబి ప్రొఫైల్ లుక్స్. గుర్తుపెట్టుకోండి, మంచిగా ఇట్లా కనబడుతుంది. ఇది కనబడింది అంటే అకౌంట్ క్రియేట్ అయింది, వెరిఫై కాలేదు ఇంకా. వెరిఫై చేయాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి వెరిఫై చేయాలంటే? వీడియో రికార్డింగ్స్ పెట్టాలి, వీడియో పెట్టాలి. క్వశ్చన్స్. వీడియో సబ్మిషన్స్ చేయాలి, అప్పుడే మనకి వెరిఫై అవుతుంది. అప్పటిదాకా వెరిఫై కాదు అండ్ మీ బిజినెస్ అనేది విజిబుల్ కాదు. అర్థమైందా అండి? గోట్ ద పాయింట్? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ క్రియేషన్ మట్టుకే. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిందా మీది? డమ్మిది శిల్ప డమ్మిది క్రియేట్ చేయండి. హరి కృష్ణ గారు మీరు కూడా. ఎస్ సార్, డూయింగ్. డమ్మిది క్రియేట్ చేసేది మన తర్వాత ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి. ఇప్పుడు సరే అకౌంట్ అయితే క్రియేట్ అయింది, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అని కొట్టేది, ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కొట్టి దీనికి నేను ఫ్రీలాన్సింగ్ చేస్తానండి. ఇక్కడ చూసారా టాప్ 3లో ఏమున్నాయి మనకి? ఒకటి ఇండియన్ స్టాక్ మార్కెట్, ఏఎస్ చక్రవర్తి అండ్ అవిఘ్న స్టాక్ మార్కెట్. సో దీనికి నేను జిఎంబి హ్యాండిల్ చేస్తాను. అండ్ సరే ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక 100 బిజినెస్లు ఉన్నాయి, ఏవి స్టాక్ మార్కెట్ కోర్స్ ప్రొవైడ్ చేసేవి. కానీ ఈ 3 ఎందుకు టాప్లో ఉన్నాయి? వేరేవి కూడా ఉండొచ్చు కదా, ఈ 3 ఎందుకు టాప్లో ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఒక 40-50 ఉంటాయి. కానీ ఓన్లీ వై టాప్ 3లో ఈ 3 ఎందుకు ఉన్నాయి? వాట్ కుడ్ బి ద రీజన్? జస్ట్ జనరల్ చెప్పండి. ప్రాపర్ ఎస్ఈఓ ఉంది దానికి. రైట్, ప్రాపర్ ఎస్ఈఓ చేశాం, దాన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు, గుర్తుపెట్టుకోండి. దీనికి లోకల్ ఎస్ఈఓ చేశామన్నమాట. లోకల్ ఎస్ఈఓ ఏంటి అంటే సింపుల్ టర్మ్స్లో లోకల్ ఎస్ఈఓ ఇన్ ద సింపుల్ టర్మ్స్ ఏంటి అంటే if you want to rank your business on Google Maps, we need to perform local SEO. అర్థమైందండి? ఒకవేళ మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో స్పెసిఫిక్గా నేను చెప్తాను అది ఎలా చేస్తాం ఏంటి అనేది, బట్ డెఫినేషన్ చెప్తున్నాను. ఒకవేళ మీ బిజినెస్ని గూగుల్ మ్యాప్స్లో పైకి తీసుకురావడాన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు, లోకల్ ఎస్ఈఓ స్ట్రాటజీ అంటారు. సో అదే మీకు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసాము, కానీ పైకి తీసుకురావాలి కదా దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఇది అనమాట. సో ఒకవేళ మీ బిజినెస్ని పైకి తీసుకురావాలి, దాన్ని లోకల్ ఎస్ఈఓ అంటారు. అది మనం ఎలా చేస్తాం ఏంటి అనేది ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటాము, బట్ డెఫినేషన్ అర్థమైంది కదండి మీకు, లోకల్ ఎస్ఈఓ Yes, ఏంటి sir. అనేది. రైట్ హరి,
కాన్సెప్ట్ అర్థమైంది లోకల్ ఎస్సీ ఏంటి అనేది. కేపీ కృష్ణప్రసాద్ గారు, శివకృష్ణ అంటే ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇది ఎలా చేస్తాము అనేది, నేను యాక్చువల్లీ లోకల్ ఎస్సీ ఎక్స్పర్ట్ అండి. అంటే మీకు ఏంటి, ఏదైతే మీ సిటీలో బిజినెస్లు ఉంటాయో లోకల్గా, దాన్ని పైకి ఎలా తీసుకురావాలనేవి నేను స్ట్రాటజీస్ చెప్తాను మీకు. ఏ బిజినెస్ అయినా సరే, ఒకవేళ రెస్టారెంట్ ఉన్నా, లేకపోతే హాస్పిటల్ ఉన్నా, క్లినిక్ ఉన్నా, ఒక స్కూల్ ఉన్నా, దాన్ని మ్యాప్స్లో పైకి ఎలా తీసుకురావాలి అనేది నేను అది మీకు చెప్తాను, ఎలా చేస్తాను ఫర్దర్ క్లాసెస్. మీరు ఇప్పుడు సింపుల్ అండి, మీరు దీంతో ఒక ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎలాగో చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లోకల్ డాక్టర్స్ ఉంటారు. సో లోకల్ డాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ చూద్దాం. ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు నాకు? 3 members. మెంబర్స్. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళేం పాపం చేశారు? గూగుల్ మై బిజినెస్ లేరు సార్ వాళ్ళు. ఎందుకు లేరు? ఉన్నారు. సారీ, ఎస్ఈఓ చేయలేదు, లోకల్ ఎస్ఈఓ చేయలేదు. రైట్. ఇప్పుడు చూడండి 1 2 3 ఉన్నారు. ఎప్పుడైనా జనాలకి టాప్ 3 కనబడుతుందండి. అవును. యూజువల్గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటి, నాకు టాప్ 3లో కనబడుతుంది కదా, ఇంకా వేరే వాటికి ఎందుకు వెళ్ళడం అనే ఆలోచన ఉంటుంది. అంతేనా? మీకు టాప్ 3 ఇప్పుడు సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ ఉంది, టాప్ 20లో ఉంది, నేను మీ దగ్గరకు వస్తానా? లేదు, రారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు ఎస్సీఓ తీసుకొచ్చి దాన్ని టాప్ 3లోకి తీసుకొచ్చారు, టాప్ 1లోకి తీసుకొచ్చారు, అప్పుడు వస్తానా మీ దగ్గరికి? ఖచ్చితంగా వస్తారు. అంటే దీన్ని He's బట్టి the best one. ఏది హీఈస్ ద బెస్ట్ వన్ అనుకుంటారు. అంతే కదా, ఈజ్ ద బెస్ట్ వన్, హ్యూమన్ మెంటాలిటీ అంతే కదా. సో ఇప్పుడు ఎస్ చేయొచ్చు కృష్ణప్రసాద్ గారు. అదే మన లోకల్ ఎస్ఈఓ అనేది. మనం స్పెసిఫిక్ టు గూగుల్ మ్యాప్స్ ర్యాంక్ చేసేదాన్ని లోకల్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ అంటాం. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సిన జాబ్ ఏంటి అంటే, ఇక్కడే ఫ్రీలాన్సింగ్ పట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు టాప్ 3 కాదు మనకు కావాల్సింది, టాప్ బాటంలో ఎవరు ఉన్నారు పట్టుకోవాలి. చూడండి 10th పొజిషన్కి వెళ్ళండి. అయితే ఇతను ఎక్కడో ఉన్నాడు చూడండి, డాక్టర్ నాగేష్, డాక్టర్ ధర్మ అంట. ఈయనకి కాల్ చేసి, బంజారా హిల్స్ కార్డియాలజిస్ట్. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది మనకి. సార్ మేము ఇలా ఏంటి, మేము లోకల్ ఎస్ఈఓ అంటే మీ ర్యాంకింగ్స్ ఎక్కడో లాస్ట్లో ఉన్నాయి, మేము ఏం చేస్తామంటే లోకల్ ఎస్ఈఓ మేము చేస్తాము, మీ ర్యాంక్ని టాప్లోకి తీసుకొస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇతని బిజినెస్కి లోకల్ ఎస్ఈఓ తీసుకొచ్చి లోకల్ ఎస్ఈఓ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, వెంటనే అంటే వెంటనే కాదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 3 months to 6 months యావరేజ్గా. అప్పుడు ఇతని బిజినెస్ని టాప్ 3లోకి తీసుకురావచ్చు. టాప్ 3లోకి వస్తే వీటికి బిజినెస్ వచ్చినట్టే కదా ఈయనకి, అంతేనా? ఎస్ సార్. రైట్. అప్పుడు ఆబ్వియస్లీ మీకు మనీ వస్తుంది. సో మంత్లీ లోకల్ ఎస్ఈఓ వాళ్ళు ఛార్జ్ చేసేది 10 నుంచి 15,000 ఛార్జ్ చేస్తారు యావరేజ్గా. నాకే కాల్స్ వస్తూ ఉంటాయి, సార్ ఇదా మీ ర్యాంకింగ్ పైకి తీసుకొస్తాను అన్న. బాబు నేనే డిజిటల్ మార్కెటర్ని చెప్తే, సో టాప్ 3లో తీసుకురావాలి. అదే మీ బిజినెస్, అదే డిజిటల్ మార్కెటర్ చేయాల్సి. ఇగోండి గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటర్ లేకుండా ఏ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ప్రతి చిన్న బిజినెస్కి డిజిటల్ మార్కెటర్ కావాలి. ఒక క్లినిక్, ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక డెంటిస్ట్ అప్రోచ్ అయ్యారు. అతను ఏమన్నారంటే, ప్రగతి నగర్లో అది టాప్ రావాలి అన్నాడు. ఐ టోల్డ్ మై ఛార్జ్ అరౌండ్ మంత్కి ఇంత తీసుకుంటాను నేను, ఇది అని. అర్థమైంది? అలా నేను ఒక ముగ్గురిని పట్టుకున్నాను అనుకోండి, 10,000 చొప్పున యావరేజ్గా 30,000 ఐఎమ్ మేకింగ్. ఆ పైకి ఎలా తీసుకురావాలి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో తెలుసుకుంటాం. అర్థమైందా? సో దీనికోసం మీరు ఏం చేస్తారు అంటే, ఒక వెబ్సైట్ అనేది పర్చేస్ చేసుకోండి. ఏది, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అంటే మీరు అనుకుంటున్నారు కదా, నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక వెబ్సైట్ అనేది పర్చేస్ చేసుకోండి. మీకు డౌట్ ఉండొచ్చు, సార్ నేను పేరు ఐఎమ్ నాట్ షూర్ అంటే, మీరు ఒక నేమ్లెక్స్ అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి
మీరు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్ లేకపోతే మార్కెటింగ్ ఏజెన్సీ అని పెట్టుకోండి ఇండియాలో, విచ్ ఇంక్లూడ్స్ ఎస్ఈఓ, లోకల్ ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా అండ్ అనలిటిక్స్. అయితే ఇప్పుడు చూడండి మనకి ఏం చేస్తుంది అంటే, ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇట్ విల్ గివ్ యూ అ ర్యాండమ్ బిజినెస్ నేమ్స్. అంటే చూడండి బ్యూటిఫుల్ నేమ్స్ మనకి ఇస్తుంది ఇది. ఇది చూసారా? సెకండ్ తప్పు జరిగింది. డిస్క్రిప్షన్ చూడండి నేమ్స్ అనేవి ఇస్తుంది మనకి. ఇది చూసారా పేర్లు? డిజిటలైజ్ 360, థ్రైవ్ అనలిటిక్స్. మనము ఇది బాగుంది, ఇది మార్క్ గూగుల్. అన్ని ఫ్యాషన్ చాలా ట్రెండీగా ఉంటాయి నేమ్స్, మీరు పికప్ చేసుకోవచ్చు. వైస్ ఫ్లేర్, హై రైజ్ ఎస్ఈఓ, ఇది కూడా బాగుంది. ఎస్ఈఓ ఒకవేళ మీరు ఎస్ఈఓ ఏజెన్సీ పెడదాం అనుకుంటే ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? గ్లూ లోకల్, ఇది లోకల్ ఎస్ఈఓకి సెట్ అవుతుంది. ఒకవేళ మీరు లోకల్ ఎస్ఈఓ ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటున్నారంటే గ్లూ లోకల్, ఇది కూడా బాగుంది. రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఏవైతే గ్రీన్ మార్క్ టిక్ ఉన్నాయో అవే తీసుకోండి, ఎందుకంటే మిగతావన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకొని ఉంటారు. ఇది బాగుంది చూడండి, ఎస్ఈఓ ఏజెన్సీ అంటే ఎస్ఈఓ ఏజెన్సీకి లాగా సౌండింగ్ ఉంది మీకు. ఇట్స్ గుడ్ కదా? రైట్. యాడ్సెన్స్ మైండ్, పీ మార్కెటర్. అంటే మీరు ఒకవేళ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే చూస్తారు. సో ఏ బిజినెస్ నేమ్ అయినా మీకు ఇక్కడ నుంచి దొరికేస్తుంది. కానీ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి నాకు ఐడియాస్ రావు. సో నేను దీని హెల్ప్ తీసుకొని నేను ఐడియాస్ని ఎత్తుక్కుంటాను. ఏ బిజినెస్ని నేను లర్నాలజీ కూడా ఇందులోంచి పికప్ చేసుకున్నాను. అర్థమైందా అండి? సో మీరు కూడా ఒకవేళ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూ కెన్ పికప్ ద నేమ్ ఫ్రమ్ హియర్. అర్థమైందా? Yes, sir. ఆర్ ఎనీ క్వశ్చన్స్? సో ఈ రోజుకి అకౌంట్ క్రియేషన్ చేద్దాము. రేపు మనము ఇన్ డీటెయిల్గా ఒక బిజినెస్ని మ్యాప్స్లో పైకి ఎలా తీసుకురావాలి, ఏమేమి స్ట్రాటజీస్ చేయాలి, ఓకే, ఏం చేస్తే మన వెబ్సైట్ అదే మన బిజినెస్ అనేది గూగుల్ మ్యాప్స్లో టాప్కి వస్తుంది అనేది మనము రేపు తెలుసుకుందాం. ఇప్పుడు మనం Q&A చేద్దాము ఒక 15 minutes. ఆల్రైట్. సో ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్స్? హరి, కృష్ణ గారు, రాజ్ కుమార్ గారు. సార్ కానీ ఏ బిజినెస్ లేనప్పుడు సార్ మనం ఏదో ఒకటి నువ్వు ఏజెన్సీ స్టార్ట్ చేయి హరి. మీకు ఓకే ఏజెన్సీ స్టార్ట్ చేయి. ఓకే సార్ ఇంట్లోంచే కదా, నీకేం ఆఫీస్ సెటప్ అవసరం లేదు. లేదు. నీకు ఏజెన్సీ ఏం కావాలి, ఒక వెబ్సైట్ కావాలి. ఓకే ఆల్రైట్. మీది ఎక్కడ, మీది ఏరియా మీది? అనంతపూర్ సార్. అనంతపూర్లో ఏజెన్సీస్ ఉన్నాయా మీకు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్? ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి సార్, 2-3 ఏమో ఉన్నాయి సార్. అక్కడ లోకల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకో, రియల్ ఎస్టేట్ వాళ్ళని. సో ఓకే. ఏజెన్సీ సెటప్ చేసుకో. ప్రజెంట్ అయితే స్టిల్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నది అయితే ఇదే సార్, ఇదే ఫీల్డ్ మార్కెటింగ్ ఇంజనీర్స్, స్టీల్, సిమెంట్ ఓకే అండ్ పెయింట్స్, ఆ సెగ్మెంట్ అన్నమాట నేను ఫీల్డ్ కవర్ చేసేది. ఓకే. ఆల్రైట్. అదే మీరు ఏదైతే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు కరెంట్లీ. మీకు ఎలాంటి Okay. ఫిజికల్ ఆఫీస్ అవసరం లేదు. ఓకే అర్థమైందా? సో ఆరాంగా Okay. మీకు ఒక 2 క్లయింట్స్ దొరికినా Hmm. ఎవ్రీ మంత్ యూ కెన్ మేక్ మోర్ దెన్ యువర్ శాలరీ.
కానీ ఆ క్లయింట్ దొరికేది అది మీ చేతుల్లో ఉంటుంది, మీ వెబ్సైట్ బట్టి ఇది అని. ఇప్పుడు చూడండి మన రియల్ స్టూడెంట్స్. ఎస్టేట్ అయితే అయినా సార్ ప్రజెంట్ అయితే చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. అవును, ఇప్పుడు చూడండి ఒక అబ్బాయి, ఇది వేరే బ్యాచ్ అబ్బాయి, తను ఫుడ్ సార్ బ్లూ టిక్ మార్క్ వస్తే వెరిఫైడ్ అయినట్టు సార్ అది? అవునండి. వెరిఫైడ్ అయ్యొచ్చింది. మీ ఫిజికల్ ఆఫీస్ అప్పుడు అప్లోడ్ చేసినట్టున్నారు కదా సార్? లేదు సార్, అంటే ఇది నేను అప్లికేట్ చేసింది కాదు. ఇది నేను ఎప్పుడు గూగుల్ మై బిజినెస్ ఎప్పుడు వచ్చినప్పుడు అది ఏదైతే అడుగుతుంటే అది తెచ్చుకుంటే వెళ్ళిపోయాను సార్. చూడండి తను సార్ మనం ఎప్పుడు చేసినామో కూడా తెలుసు సార్. ఇది ఎప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాము, మనం ఎప్పుడు క్రియేట్ డేటా చేసుకున్నాము. మీకు ఈమెయిల్ వచ్చి ఉంటుంది చూడండి సార్. ఇది చూడండి, తను వెబ్సైట్ తీసుకున్నాడు, జస్ట్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 2000 రూపీస్ అంతే, 1 year వ్యాలిడిటీ. తను ఓన్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లాంచ్ చేసుకున్నాడు అండ్ సర్వీసెస్ కూడా సేమ్. ఇది చూడడానికి హైఫై వెబ్సైట్ ఉంటుంది కానీ అంత కాస్ట్ ఏం కాలేదు. ఇది ఎంత మొత్తం కలిపి 2000 రూపీస్ అయింది. ఇది చూడండి, గూగుల్ యాడ్, సోషల్ మీడియా సేమ్ అనమాట. సో ఇతను ఏమేస్తున్నాడు, సార్ నేను ఏం చేస్తానంటే నేను లీడ్స్ జనరేట్ చేసి మీకు ఇస్తాను సార్, అందులో నాకు కమిషన్ ఇవ్వండి అన్నాడు. అబ్సల్యూట్లీ ఫైన్, నువ్వు ఇస్తా అంటే ఐ కెన్. ఇది అనమాట. సో ఇంకొకరు ఉన్నారు, రైట్. సో ఇది అనమాట. ఇంకొకరు వచ్చేసి కీవర్డ్స్ కి ర్యాంక్ చేయొచ్చు గూగుల్ మై బిజినెస్ ని. మీరు ఎన్ని కీవర్డ్స్ పికప్ చేసుకుంటే అన్ని దానికి మీ ఎఫర్ట్స్ బట్ సార్, మీ ఎఫర్ట్స్ మీ ఓపిక. మీరు ఎన్ని కీవర్డ్స్ కి ఫిజికల్ లొకేషన్ నియర్ బై ఉన్నవే ర్యాంక్ అవుతాయా లేకపోతే అలా ఏం లేదు, హైదరాబాద్ సిటీ వైజ్ మొత్తం? మొత్తం మీరు అమీర్పేట్ కావాలంటే అమీర్పేట్ దాన్ని టార్గెట్ చేయొచ్చు. అంటే మా లొకేషన్ ఇక్కడ దిల్షునార్లో ఉన్నా ఎక్కడున్నా. ఇప్పుడు అదే కాదు సార్, ఇప్పుడు చూడండి నేను స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కి ర్యాంక్ అవుతాను, స్టాక్ మార్కెట్ కోర్స్ కి ర్యాంక్ అవుతాను, బెస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి ర్యాంక్ అవుతాను, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్ అమీర్పేట్ అనే దానికి 3rd పొజిషన్ కు 4th కి వస్తాను. అర్థమైనా? ఓకే. ఇది చూడండి, ఇతను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో తనకు ఓన్ బిజినెస్ ఉంది. సో ఈ యాడెడ్. ఇంకొక అతను ఉన్నాడు సేమ్. సో డిజి స్పేస్ 360 అని తను కూడా లాంచ్ చేసుకున్నాడు ఏజెన్సీ. ఇతను బెంగళూరు బేస్డ్, బెంగళూరులో ఉంటాడు. తన వెబ్సైట్ చూడండి ఎంత బాగా డిజైన్ చేసుకొని ఈ స్టార్టెడ్ సర్వీసెస్ అంటే బేసిక్ ప్యాకేజెస్తో. సో ఇలాగే మీరు ఐడియాస్తో వచ్చారనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్తోనే వస్తుందండి. ప్రాక్టికల్స్ లేకుండా డిజిటల్ మార్కెటింగ్ రాదు. 100% అది. ఇదిగోండి, ఇది చూడండి, ఈ స్టార్టెడ్ ఇస్ ఓన్ ఏజెన్సీ. ప్యాకేజెస్ చూసుకోండి ఎలా పెట్టుకున్నాడు, చూసారా? 15,000 లోకల్ SEO, 15 కీవర్డ్ ర్యాంక్ చేపిస్తాను అండ్ 6 పోస్ట్ ఇన్ సోషల్ మీడియా కంటెంట్ రైటింగ్ చేస్తాను, గూగుల్ యాడ్స్. ఇది ఎక్స్ట్రా పే చేయాలి. మరి సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం వచ్చి 1 lakh రూపీస్ ఛార్జ్. 1 lakh రాలేదు ఇతనికి, ఈ 2 వచ్చాయి. సార్ లోకల్ SEO కూడా కీవర్డ్స్ సేమ్ ఇదే ప్రాసెస్? సేమ్ అండి, సేమ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కీవర్డ్స్. మీరు ఇప్పుడు కీవర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసాము, లోకల్ SEO కూడా అదే ప్రొసీజర్. ఓకే, అంటే లాస్ట్ లో డిఫరెన్స్ లొకేషన్ వైజ్ డిఫరెన్స్ ఉండాలి. లొకేషన్ కాదండి, మీకు లోకల్ SEO స్పెసిఫిక్ గా మీకు కీవర్డ్స్ టార్గెటింగ్ విత్ ఇన్ ద లొకాలిటీ. ద నేమ్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్. లోకల్ SEO ఏంటి అంటే మీ లోకల్ గా మీ బిజినెస్ ని ర్యాంక్ చేయడం. ఓకే, లోకల్ SEOకి కొంచెం రిలేషన్ ఉంటుంది. సార్ ఇక్కడ ఇతను 15 కీవర్డ్స్ ప్లాన్ చేస్తున్నాడు కదా. అవును. సో చాలా టైం పడుతుంది కదా సార్ మరి అట్లా?
అవును, ఎవ్రీ మంత్ ఛార్జ్ చేస్తాడు కదా, ఒకసారి ఆహా. కాదు కదా. ఆయన మంత్లీ ప్యాకేజ్ అది. ఓకే ఓకే. మంత్కి 15,000 తీసుకుంటాను నేను. అర్థమైందా? అందులో 15 కీవర్డ్ ర్యాంక్ చేస్తే అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాది. మన క్లయింట్ ఓకే కి ఓకే. ఇన్ని మంత్స్ లో ఖచ్చితంగా ర్యాంక్ చేస్తాము అనేసి ఇస్తాం కదా సార్ మరి. ఎప్పుడు గ్యారంటీ ఇవ్వం కృష్ణప్రసాద్ గారు, ఓకే. గుర్తుపెట్టుకోండి. యు నెవర్ గ్యారంటీ ఆన్ ద ర్యాంకింగ్స్. బట్ క్లయింట్ విల్ ఎక్స్పెక్ట్ దట్. ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి ఏం చేస్తాము, ఎస్టిమేషన్ చెప్తాము. వీ కెనాట్ గ్యారంటీ, బట్ వీ కెన్ షో యూ ద ఇంప్రూవ్మెంట్. ఓకే. ఓకే, మేము 20లో ఉన్నది 10కి తీసుకొస్తాం, ఇంప్రూవ్ అయినట్టే కదా. వాళ్ళు అంటే 20. వాళ్ళకి బిజినెస్ అయితేనే వాళ్ళకి కనిపించాలి కదా అట్లా అనేసి. మరి ఎస్సీఓ ఇస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ సార్. ఇది ఏంటి అంటే ఈ రోజు చేస్తే రేపు వచ్చేది కాదు. ఇట్ విల్ టేక్ యావరేజ్లీ 6 months to 1 year పడుతుంది. ఏది ద లీస్ట్ ఇస్ 3 months, ద మాక్సిమం ఇస్ 1 year or 2 years కూడా వెళ్తుంది, డిపెండింగ్ అపాన్ యువర్ మ్యాన్ పవర్. ని కన్విన్స్ చేసుకో ముందే చెప్పేసి పెట్టు. మేము అంతే. నేను అందు గురించి ఎప్పుడు ఎస్సీఓ ప్రాజెక్ట్స్ తీసుకోను సార్. నేను గూగుల్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా తీసుకుంటాను, కానీ ఎస్సీఓ ప్రాజెక్ట్స్ హెడేక్. ఇప్పుడు అందు గురించే తెలుసా, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏం చేసిందో ఎస్సీఓ వాళ్ళని బాగా తిడతారు. ఎందుకంటే ఎస్సీఓ మన చేతుల్లో ఉండదు సార్. ఉంటుంది, ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. ఎందుకంటే అది సింగిల్ పర్సన్తో అయ్యేది కాదు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక టీం ఉండాలి. కంటెంట్ రైటర్ ఉండాలి, వెబ్సైట్ డిజైనర్ ఉండాలి, రైట్. ఎస్సీఓ ఆన్ పేజ్ చేసే వాళ్ళు ఉండాలి, ఆఫ్ పేజ్ చేసే వాళ్ళు ఉండాలి. లోకల్ ఎస్సీఓ చేయొచ్చు. కూడా సేమ్ ఇన్ని ఉంటాయా? లోకల్ ఎస్సీఓకి అంత అవసరం లేదు. సో లోకల్ ఎస్సీఓ కూడా కంటెంట్ కి రిలేటెడ్ గా ఉంటుంది కృష్ణప్రసాద్ గారు. యుల్ అండర్స్టాండ్ టుమారో ఎందుకు ర్యాంక్ అవుతాము అనేది. ఇప్పుడు సార్ చూడండి. అండ్ ఒక చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకి ఒకటి ఫర్నిచర్ బిజినెస్ అండ్ క్లాత్ బిజినెస్, ఒకసారి రియల్ ఎస్టేట్ ఉంది, ఒక ట్రైనర్ ఉన్నారు కదా సార్. ఇప్పుడు అంటే సపరేట్ బిజినెస్ ఉన్నారు కదా. ఇప్పుడు అవును. ఏజెన్సీ మనం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి బిజినెస్ పైన ప్రొసీజర్ ఒకటేనా, డిఫరెంట్ గా చేయాల్సి అంటే ఉంటుంది? బిజినెస్ ప్లాన్ మారుతుంది సార్. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కి వేరే ఉంటుంది, సర్వీస్ బేస్డ్ కి వేరే ఉంటుంది. మీది ప్రోడక్ట్ బేస్డ్ ఫర్నిచర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ప్రోడక్ట్ బేస్డ్, నేను ఇప్పుడు ట్రైనింగ్ అయితే ప్రోడక్ట్ బేస్డ్ అనుకుంటున్నాను. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను ఒకవేళ ఏజెన్సీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ అప్పుడు నాకు డిఫరెన్స్ ఉంటుందా సార్ అప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఏంటి సార్, మీరు ఇప్పుడు సెల్ చేస్తున్నారు, ఫర్నిచర్ స్టోర్ ఉంది కదా మీకు, అవును. కరెక్ట్. అది ప్రోడక్ట్ బేస్డ్. దానికి అవును. ఏంటి అంటే సోషల్ మీడియా ఇవి బాగా వర్క్ అవుతుంది ప్రోడక్ట్ బేస్డ్. ఎందుకంటే మీరు బిగ్ ఒకవేళ సార్ మీకు మంచి టీం ఉంది. ఇప్పుడు చూడండి సార్, మీకు పెప్పర్ ఫ్రై తో వీళ్ళు పెద్ద పెద్ద బిగ్ బుల్స్, వీళ్ళతో కంపీట్ చేయలేం మనం ఈ చిన్న టీంతో. దాని బదులు పెయిడ్ మార్కెటింగ్ వెళ్ళడం బెటర్. ఎస్ఈఓలో టైం వేస్ట్ చేసి కూడా వేస్ట్. ఓకే. ఓకే, సో అయితే సార్ ఇప్పుడు నాది ఓకే, నాకు ఫర్నిచర్ ఉంది. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతనేమో ట్రైనర్ గా ఉన్నాడు. ట్రైనర్. అండ్ ఓకే, దాంతో అతని పాటు అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ ఏంటి అంటే మా ఇంకో ఫ్రెండ్ వచ్చేసి క్లాత్ లో ఉన్నారు. ఓకే. అంటే నాకున్న దాంట్లో ఏంటంటే డిఫరెంట్ జోనర్ లో ఉన్నారు సార్. ఇప్పుడు ఇలాంటి అవును, టైంలో నేను అందరికి ఉపయోగపడాలి అంటే ఏజెన్సీ పెట్టాలి. సో ఏజెన్సీ పరంగా అయితే అన్ని రకాలుగా మనము అంతే కదా సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా హ్యాండిల్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఒకరితో ఎస్సీఓ ఒకరితో అయ్యేది కాదు సార్. సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్ ఒకరితో పని అయిపోతుంది. ఇప్పుడు నా యాడ్స్ నేనే రన్ చేసుకుంటాను, ఎవరు రన్ చేయరు. ఇప్పుడు లర్నాలజీకి నాకేం లేదు, నేను ఒకడిని, నా సేల్స్ ఇద్దరు ఉంటారు అంతే. ఒక హెచ్ఆర్. ఓకే, హెచ్ఆర్ ఏంటి, మీ కోర్స్ అయిపోయి ఎండింగ్ లో కనబడతారు. ఓకే. అండ్ తర్వాత ఇంకా నేను ఎస్ఈఓ చెయ్యను, నాకు అవసరం పడదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అంతమంది ఉన్నారు సార్, నేను అంత టైం స్పెండ్ చేయలేను. ఎందుకంటే నాకేంటి, అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, ఒక గంట కూర్చుంటాను, యాడ్ లాంచ్ అయిపోతుంది, బడ్జెట్ పోతుంది. నాకేంటి, నేను 20,000 పెడితే నాకు రిటర్న్లో ఇంకో 5x రావాలి, లేకపోతే 10x రావాలి. అది నాకు టార్గెట్. సో అలా పెట్టుకొని రన్ చేసుకుంటాను. నా టార్గెట్ ఏంటి అంటే 2 బ్యాచ్లు పడాలి సార్, బ్యాచ్కి 10 మంది ఉండాలి. అది నా టార్గెట్ పెట్టుకుంటా. సో దట్ ఈస్ మై టార్గెట్. నా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఓకే ఓకే. సో అంటే కంప్లీట్ గా మనకి మార్కెటింగ్ మీద గ్రిప్ రావాలంటే ఏజెన్సీ పరంగా వెళ్తే ఓవరాల్ గా ప్రతి ఒక్క మంచి దానిపైన అన్ని వస్తాయి. అటు మనం ఓన్ గా చేసుకోవచ్చు, దాంతోపాటు అదర్ వాళ్ళకి కూడా మనం సర్వీస్ ఇచ్చేలాగా ఉండొచ్చు. 100%. మీకు ఏంటి అంటే యూజువల్గా బయట ఏజెన్సీస్ ఎలా వర్క్ అవుతాయో చెప్తాను నేను.
ఇప్పుడు యూజువల్గా ఏజెన్సీస్ ఏం చేస్తారా, ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తాం అంటారు, ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ అంటారు. కానీ ఏం చేస్తారు, ఫ్రెష్గా పాస్ అవుట్ అవుతారు కదా ఇప్పుడు కోర్స్ నేర్చుకొని, ఇంటర్న్స్గా జాయిన్ చేయించుకొని వాళ్ళతో పని చేయించుకుంటారు, డబ్బులు వాళ్ళు ఎగ్జాక్ట్లీ సార్. తీసుకుంటారు. ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా అలానే చేస్తున్నాడు యాజ్ ఇట్ ఈస్. అదే చెప్తారు. సో డబ్బులు వాళ్ళు తింటారు, పాపం వీళ్ళకి ఇంటర్న్స్కి ఏమి ఇవ్వరు, విచ్ ఇస్ వెరీ అది అది ఒక బిజినెస్ అవుతుంది. అంతే అంతే సో వాళ్ళకి ఇంటర్న్షిప్ లాగా ఉంటది, తినకి వర్క్ కూడా అవుతుంది. అంతే. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేనేంటి సార్, నేను ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాను కానీ స్టూడెంట్స్కే ఇచ్చేస్తున్నాను పేమెంట్. ఐఎమ్ నాట్ టేకింగ్, ఎందుకంటే ఎఫర్ట్స్ వాళ్ళది డైరెక్ట్ వాళ్ళకి లింక్. ఇప్పుడు నాకు కొంతమంది యాడ్స్ రన్ చేస్తారు కదా సార్, వాళ్ళు ఏమంటారు, మా కోర్స్ వద్దు సర్వీసెస్ కావాలంటారు. అలాంటి వాటిని స్టూడెంట్స్కి కనెక్ట్ చేస్తాను. కోర్స్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏముంది సార్, ఒక 10,000 15,000 వస్తుంది. టూ టైం అంటే ఇప్పుడు వాటికి వర్క్ వస్తుంది, దాంతో పాటు పని ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది. ఒక టీం బిల్డ్ చేసుకున్నట్టు కూడా అవుతుంది అక్కడ. అంతే. ఓకే, ఓకే. బాగుంటుంది సార్ డిజిటల్ మార్కెటింగ్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఇప్పుడు కాగ్నిజెంట్ కి నేను రిజైన్ చేశాను లాస్ట్ మంత్. దాంట్లో హెవీ బడ్జెట్ సార్, బడ్జెట్స్ గట్టిగా, ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట, BMW, ఇవి ఆడి ఉంటాయి కదా సార్, ఆడి వెహికల్స్, వీళ్ళన్నిటికీ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తుంటారు అక్కడ. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అక్కడ, అంతే లెర్నింగ్ అంతా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు జాబ్ చేస్తే స్టార్టప్స్లో చేయండి, బాగా నేర్చుకుంటారు. MNCsలో కాదు నేర్చుకునేది, స్టార్టప్స్లో నేర్చుకుంటారు. ఎందుకంటే రుద్దుతారు, ఎందుకంటే మీరే వెబ్సైట్ డిజైనర్, మీరే సేల్స్, మీరే SEO, మీరే గూగుల్ ఎడ్స్, మీరే సోషల్ మీడియా, ప్రతి కేటగిరీ టచ్ చేస్తాం అక్కడ. అబ్సల్యూట్లీ. నేను నేర్చుకుంది స్టార్టప్లోనే సార్, నేను నా పని నేర్చుకుంది మొత్తం స్టార్టప్లోనే. మా బాస్ చాలా ఉతికారేసేటోడు మమ్మల్ని. ఇప్పుడు ఓన్ గా మనం ఏజెన్సీ స్టార్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్ ప్రాబ్లం ఏం రాదా సార్? ఇప్పుడు దాన్ని మనం లేదు సార్, ముందుకు తీసుకెళ్ళాలంటే అంతా మీ మాటల్లో ఉంటుంది సార్ అది. అంతేనా? మనం కన్వర్ట్ అంటే లీడ్ ని మనం మాట్లాడే తీరుని బట్టి. అంతే. ఓకే, ఓకే, మీకు ఓకే. మీకు అది ఎలా పట్టుకొని ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. అంటే ఓకే, మీకు సూపర్. ఏమి అంటే మీ ఇంటర్వెన్షన్ లేకుండా జస్ట్ మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే చాలు, మీకు రావాల్సిన అవసరం లేదు. ఓకే, అది నేను చెప్తాను, ఆ స్ట్రాటజీ ఎలా ఉందని. ఓకే, మంచి సార్. మెయిన్ గా ఫ్రీలాన్సర్స్ దొరుకుతారు సార్ మనకి. మీరేంటి పైన చైర్లో కూర్చుంటారు, వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు, కానీ క్లయింట్కి మీకే తెలుసు, కింద వాళ్ళకి తెలియదు. మీరేంటి వర్క్ చేసి డెలివరీ చేసేస్తారు. సో అది మీ జాబ్ జరగాల్సింది. అదే సో ప్రాపర్ వేలో వాడుకుంటే ఇన్కమ్ చాలానే జనరేట్ చేసుకోవచ్చు. మంచిగా చేసుకోవచ్చు సార్, జస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు. సో సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది కదా జనరల్ గా, అవును. అంటే నాకు కొంచెం బయట తెలిసిన అవగాహన, ఈ రియల్ ఎస్టేట్ క్లయింట్స్ ని క్లోజ్ చేయడం కానీ వీటి లీడ్ జనరేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నట్టు తెలిసింది సార్, అది వాస్తవం? ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది అంటే హై టికెట్ వాల్యూ సార్. ఇప్పుడు మీరు యాడ్ రన్ చేయగానే ఒకడే వచ్చి 60 లక్షలు పెడతాడా? నో, దానికి చాలా ట్రస్ట్ ఫ్యాక్టర్స్ కావాలి సార్. ఎందుకంటే కన్వర్షన్ రేట్ తక్కువ ఉంటుంది రియల్ ఎస్టేట్ లో. అయితే అది కన్వర్షన్ అంటే 100 లీడ్స్ వచ్చినాయి అనుకోండి, 1 కన్వర్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సరే లీడ్ రన్ చేశారు, ఓకే లీడ్స్ బాగానే ఉంది, తర్వాత నెక్స్ట్ సేల్స్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు, అంతే కదా. సేల్స్ వాళ్ళు సరిగ్గా లేకపోతే మీరు లీడ్ జనరేట్ చేసి ఏం లాభం? ఇప్పుడు నేను లీడ్స్ జనరేట్ చేస్తాను సార్, కానీ కాల్స్ నేను మాట్లాడాను, మా సేల్స్ పర్సన్కి ఇస్తా, ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుందో నాకు తెలియదు. నేనేం చెప్తాను, అక్కడ పోయే ఛాన్స్ ఉంటుంది. అక్కడ పోయే ఛాన్స్ నాకేం చేస్తాను, నాకు డెమోకి తీసుకురా, డెమోలో నేను కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇవి చిన్న, ఎందుకంటే 10,000 ఇస్ వెరీ అఫోర్డబుల్, సో పెడతారు జనాలు. ఇప్పుడు ఇదే కోర్సు నేను 60,000కి అమ్ముతున్నాను అనుకోండి, ఎవరు రారు కూడా రారు. అంటే మన ఆడియన్స్ బట్టి మన ఆడియన్స్ మైండ్ కూడా రీడ్ చేసుకోవాలి, కరెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ అని ఫ్యాక్టర్స్. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వెన్ యూ రన్ అడ్వర్టైజ్మెంట్. సో ఫేస్బుక్లో సోషల్ మీడియా అందరు అంటారు, ఇప్పుడు నాకు వస్తారు సార్ ఎంక్వైరీ, సార్ నాకు ఒక్కటి సోషల్ మీడియా ఒక్కటి నేర్పండి చాలు, నాకు ఇంకేం వద్దు అంటారు. కానీ కన్వర్షన్స్ కానవే సోషల్ మీడియా నుండి. అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు దాని మీద పడతారు, నాకు అర్థం కాదు. అవును, ఈ వీడియోస్ కానీ రీల్స్ అని. నిజంగా సార్, ఇప్పుడు
ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు సార్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. 100 మంది డిజిటల్ ఉమ్, మార్కెటింగ్ నేర్చుకుంటారు. 100 మంది యాడ్స్ ఏం ఉమ్, చేస్తారు. కస్టమర్ ఎవరి దగ్గర ఉంటాడు, ఉమ్, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేయడం కాదు. ఒక ప్రోడక్ట్ని సేల్ చేసి రూపాయి పడితే 10 రూపాయలు రిటర్న్ రావాలి. అది సార్ మెయిన్, అది కావాలి. అది దట్ ఈస్ ఎందుకంటే ద ఇప్పుడు మెయిన్. చాలా మంది ఎవరున్నా కూడా యాడ్ రన్ చేయడం కానీ లేదా అది కస్టమర్ యాడ్ రన్ చేయడం అంటే సింపుల్ యాడ్ థింగ్ రన్ అది. చేయడం కాదు సార్. అది వాట్ యు సీ ఆన్ యూట్యూబ్ ఇస్ నాట్ ఎ డిజిటల్ మార్కెటింగ్. ఉమ్, మీరు ఏదైతే యూట్యూబ్లో నాకు ఇప్పుడు వస్తారో ఆ యూట్యూబ్లో ఫ్రీగా ఇస్తున్నా మీ దగ్గర ఎందుకు చేయాలంటారు. ఉమ్, ఓకే, సరే యూట్యూబ్లో ఇచ్చే కంటెంట్ మనం ఇవ్వం. దిస్ ఇస్ ఉమ్. సంథింగ్ వే బియాండ్. అయితే యూట్యూబ్లో నేను ఒక అంతా చిన్న బుక్కి. సార్ క్లయింట్ అంటే నాకున్న కొంచెం తెలిసిన దాన్ని బట్టి నేను కస్టమర్ని రీచ్ అవ్వగలిగాను, కానీ తనని నేను సేల్ లాగా కన్వర్ట్ చేయలేకపోయాను. రైట్, సో అంతే. మెయిన్ ప్రాబ్లం అది సార్. సో అంటే కొన్ని విషయాల వల్ల ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఈ మన ఇన్స్టా రీల్స్ కానీ పోస్ట్ ఉంటాయి కదా, జనరల్ థింగ్. నాకు డిజిటల్ మార్కెట్ తెలియదు, తెలిసిన అందరి వల్ల నేను అట్లా ట్రై చేశాను. బట్ ఏంటి అంటే క్లోజ్ చేయడం మాత్రం అది హై డిఫికల్ట్ గా తయారైంది సార్. అది మనకు కావాలి మెయిన్. ఇంకా ఓకే ఓకే. సో ఓవరాల్ గా ఏంటి సార్ అంటే ప్రతి ఒక్క దానిపైన మీరు అన్నట్టు ఏజెన్సీ పరంగా వెళ్తేనే ప్రతి ఒక్క దానిపైన గ్రిప్ దాని మీద వస్తుంది. అవగాహన వస్తుంది మీకు. యా, ఎందుకంటే ప్రతి డిఫరెంట్ దానిపైన. క్లయింట్స్ ని మీట్ అవుతారు, ప్రోడక్ట్ బేస్డ్ ని మీట్ అవుతారు. ఇది అని Yeah. ఇప్పుడు సింపుల్ సార్. ఇప్పుడు బేసికల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా వైఫ్ వి వాంట్ టు సెటప్ కేక్ స్టోర్ అనుకో, ఒక కేక్స్ లాంచ్ చేద్దాము మనకి అనుకుంటున్నాం. అది నాకు చేతిలో పని, ఎందుకంటే వెబ్సైట్ నేనే డిజైన్ చేసుకుంటాను, నేనే సోషల్ మీడియా యాడ్స్ రన్ చేసుకుంటాను మా ఏరియాలో, అండ్ సేల్స్ వచ్చేస్తాయి. అది కానీ బిగ్ స్కేల్లో చేయాలి అంటే హెవీ మంచిగా గ్రౌండ్ వర్క్ వేసుకోవాలి. ఎందుకంటే మీ మార్కెటింగ్ ఒక్కటి సరిపోదు, మీ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. కానీ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ చాలా వాస్ట్. అది చెప్పాను కదా, రూపాయి పెడితే మీకు రిటర్న్లో 10 రూపాయలు రావాలి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ మార్కెటర్. యాడ్ రన్ చేయడం మార్కెటింగ్ కాదు. అవును. రన్నింగ్ అన్ యాడ్ ఇస్ నాట్ ఎ మార్కెటింగ్. ఇప్పుడు అంతే కదా సార్, ఇప్పుడు నేను నాకు సక్సెస్ఫుల్ అవుతున్నాను అంటే నా యాడ్లో, బికాజ్ నేను ఎంత పెట్టుకున్నాను సార్, 3,000 పెట్టుకున్నాను, 10 మంది జాయిన్ అయ్యారు, నాకు 1,00,000 రూపాయలు వచ్చినట్టే కదా. అవునవును. సో దట్ ఈస్ బిజినెస్. ఇది నాకు సైడ్ హజిల్, నా ఫుల్ టైం జాబ్ ఉంది. అంటే నేను ఇంకొక ఇన్స్టిట్యూట్లో చెప్తాను, వాళ్ళు నాకు గంటకు పే చేస్తారు సార్, నాకు వేరే ఇన్స్టిట్యూట్లో. ఓకే, సూపర్ సూపర్. నాకు ఐ గెట్ పెయిడ్ అరౌండ్ 1,600 per hour వేరే ఇన్స్టిట్యూట్లో. అక్కడ 2 hours చెప్పుకుంటాను, ఇక్కడ ఇక్కడ 2 బ్యాచ్లు చెప్పుకుంటాను. పర్ డే And 1,600 సార్, పర్ డే పర్ అవర్? per hour 1,600. సో 2 hours చెప్తాను, 3,200. సూపర్ సూపర్. 1 month అంటే చాలా. ఎందుకంటే ట్రైనర్ డిమాండ్ అలా ఉంది మార్కెట్లో, ట్రైనర్స్ లేరు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు నేను ఎందుకు డిమాండ్ చేస్తాను అంటే నేను మొత్తం రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తాను స్టూడెంట్స్. సో అందు గురించి వేరే ఎక్కడో అంత ఇవ్వరు సార్. నన్ను ఎవరు అడిగినా 2,000 to 2,500 డిమాండ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎవరైనా నాకు ఇస్తే వెళ్తాం, లేకపోతే లేదు. ఓకే ఓకే. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత డిజిటల్ మార్కెట్లో డిమాండ్ చాలా హెవీ అయిపోయింది. అబ్సల్యూట్లీ ఆఫ్టర్ కోవిడ్. అబ్సల్యూట్లీ. సో మంచిగా నేర్చుకోండి సార్, ఇంప్లిమెంట్ చేయండి, మీరు మొత్తం రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు. ఏదున్నా మనం లైవ్ యాడ్స్ రన్ చేస్తాము. మీ ఒక అదే మీద మీ ఫర్నిచర్ స్టోర్ అన్నారా, దానికే యాడ్స్ రన్ చేద్దాము. సో ఎవరైతే మీ దాంట్లో మీది ఏదైతే ఉందో సర్వీస్ బేస్డ్ ఉంటే సర్వీస్ బేస్డ్ స్టార్ట్ చేయండి. మరి మీరు సో స్టార్ట్ సంథింగ్, ఏజెన్సీ స్టార్ట్ చేయండి, లేకపోతే కోచింగ్ స్టార్ట్ చేయండి. మీ ఇంట్రెస్ట్ని బిజినెస్గా మార్చుకోండి, అంతే సింపుల్. ఓకే సార్. మీ బిజినెస్ని టర్న్ ఇట్ ఇన్ టు మనీ మేకింగ్ మిషన్. అదే అనమాట. ఇప్పుడు చూడండి, నాకు వేరే బ్యాచ్లో ఒక అమ్మాయి అంది, నేను జర్మన్ నేర్పుతాను. ఆమె ఏంటి జర్మన్ క్లాసెస్కి లాంచ్ చేసుకుంది. అర్థమైంది? ఆమె జర్మనీ లాంగ్వేజ్ చెప్తుంది, ట్రాన్స్లేటర్. ఆమె దాన్ని బిజినెస్గా మార్చుకుంది. షీ డిజైనింగ్ ఎ వెబ్సైట్. అదే అనమాట. సో మీ ఇంట్రెస్ట్ని బిజినెస్గా మార్చుకోండి, సింపుల్ కాన్సెప్ట్. మనం అర్బన్ క్లాప్ లాంటి వెబ్సైట్ చేయొచ్చా? చేయొచ్చు, కానీ మ్యాన్ పవర్ మీరు ఎలా మేనేజ్ చేస్తారని మ్యాటర్ అవుతుంది కృష్ణ. మ్యాన్ పవర్ మీన్స్
ఇప్పుడు అర్బన్ క్లాప్ ఉంటారు, అర్బన్ క్లాప్కి దానికి ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా అంటే పంపిస్తారు? యాక్చువల్లీ నాది సర్వీస్ బేస్, నాది వేరే వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, మ్మ్. సైబర్ టెక్నో సర్వీస్ అనేసి. అవునవును, అంటే టెక్నీషియన్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్స్ కొంతమంది అబ్సల్యూట్లీ చేయొచ్చు చేయొచ్చు. మంచిగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళైతే కంప్యూటర్, ల్యాప్టాప్ రిపేర్ ప్లస్ వాషింగ్ మిషన్, ఈ హోమ్ అప్లయన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. మ్మ్. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇప్పుడు అర్బన్ క్లాప్ లో ఏంటంటే డైరెక్ట్ ఇంకా టెక్నీషియన్సే వచ్చి వాళ్ళంతా వాళ్ళు రిజిస్టర్ చేసుకొని అది టైఅప్ అవుతారు కదా, అట్లా అవును, అబ్సల్యూట్లీ. అట్లా మనం చేసుకోవచ్చు అనేసి. అంటే అబ్సల్యూట్లీ సార్, మంచిగా వర్డ్ ప్రెస్ లో మంచిగా మీకు అది చేపిస్తాను సార్, నేను చెప్పాను కదా. యాక్చువల్లీ నా రెండు దగ్గర ఒక డొమైన్ ఉంది, నేను ఇండియా రెండు వైడ్. వెబ్సైట్స్ డిజైన్ చేపిస్తాను సార్. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్కి, అంటే ప్రోడక్ట్ ఎలా సెల్ చేయాలి వెబ్సైట్లో, ఒకటి సర్వీస్ బేస్డ్. సో రెండు మనకి వర్డ్ ప్రెస్ 5 సెషన్స్ ఉంటుంది సార్. మన వెబ్సైట్ డిజైనింగే మనకి 5 సెషన్స్ ఉంటుంది. సో దట్ విల్ బి డూయింగ్ ఇన్ ద పాసిబిలీ ఆన్ థర్స్డే. అంటే నా దగ్గర కూడా కొన్ని పెయిడ్ టూల్స్ ఉన్నాయి, ఒకవేళ ఏదైనా కావాలంటే యూజ్ చేసుకోండి. డెఫినెట్గా సార్, విల్ డూ. ఓకే, ఆల్ రైట్ అండి. సో దట్స్ ఇట్. సో మళ్ళీ రేపు కలుద్దాము. సో రేపు వచ్చి విల్ స్టార్ట్ ఆఫ్ విత్ దిస్, ఏదైతే లోకల్ బిజినెస్ గురించి ఎలా చేయాలో అనేది విల్ టాక్ ఇన్ ఓకే. డీటెయిల్. అసెస్మెంట్ ఏమన్నా ఉందా సార్ ఈరోజు? రేపటిది నిన్నటిది లేదు ఏమన్నా? సార్, లేదు సార్, ఎందుకంటే ఇంకా అది రేపటిదే, నిన్నటిదే ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ఓకే. ఎందుకంటే సార్ ఈరోజు ఒకసారి లింక్ పెడతారా? అసైన్మెంట్ లింక్ పెడతారా అసైన్మెంట్ ది? ఒకసారి మన వాట్సాప్ గ్రూప్ లో పెడతాను సార్ నేను. అండ్ రెండు అలాగే పెడతాను. ఇది నోట్స్ ఎలా చూడాలి సార్? మనం ఇప్పుడు నోట్ చేసాం కదా క్లాస్ లో, అవును, అది మనం ఎలా మీకు చూడాలి? యాక్సెస్ ఉంది కదా సార్, మీకు ఇచ్చాను కదా నేను. ఆ క్లాస్ నేను యాక్సెస్ చేసినప్పుడు క్లాస్ వచ్చింది సార్, వీడియో వచ్చింది, బట్ అది రాలేదన్నమాట. అందులో మీకు వాట్సాప్ గ్రూప్ మీకు నిన్న చాట్ లో పెట్టాం కదా సార్, బుక్ మార్క్ చేసుకోమన్నా. బుక్ మార్క్ ల్యాప్టాప్ లో చేసినాం, బట్ అది ఒక దీంట్లో వచ్చింది నేను సార్, పెడతాను ఇంకో సార్, దాంట్లో రాలేదు. మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, లేకపోతే మన అవును కమ్యూనిటీ సార్. ఉంది కదా, అందులోనే పెడతాను నేను మీకు కంటెంట్. ఓకే సార్. నేను అప్లోడ్ చేస్తాను ఇది, ఎందుకంటే ఇది కన్వర్షన్ కి 1 hour పడుతుంది. దీంతో పాటు ఓకే. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇది కూడా అప్లోడ్ చేస్తాను, రెండు ఓకే చూసుకోవచ్చు. సార్. రైట్, సో అది రేపు లోకల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత మన వెబ్సైట్. సో మీరు పేర్లు అనుకొని రండి, ఎనీ బిజినెస్ ఓకే. మీరు ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటే అది. ఓకే, సో కమ్ అప్ ఓకే విత్ ద సార్. ప్లాన్ అండ్ విల్ కిక్ స్టార్ట్. 3 months లో మీ బిజినెస్ ఆన్లైన్ వెళ్ళాలి సార్, అదే ఎక్స్పెక్టేషన్, అది పెట్టుకోండి అంతే. సో క్లాస్లో ప్రాజెక్ట్లో వర్క్ చేద్దాము, అదే ప్రాజెక్ట్ మీద Q&A చేద్దాము, ఇంప్లిమెంటేషన్, యాడ్స్ రన్ చేద్దాము. మీరు ఏంటి అంటే లైవ్లో మీరు మనీ చూస్తారు, దట్స్ మై గ్యారంటీ. మనసులో అవుతాయి సార్, ఎందుకంటే 10 మంది ఉన్నాం, 10 మందికి 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి. అదే ఎందుకు అవ్వదు సార్. ఇప్పుడు నేను సార్ వేరే ఇన్స్టిట్యూట్ అని చెప్పే కదా, XLRలో 45 members సార్, ఇందులో తక్కువ 47 people. అందులో ఎవ్రీబడి హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్స్ అండ్ అబౌట్ టు ఫినిష్ అనమాట, ఎండింగ్ వచ్చేసింది వాళ్ళు. అంటే ఎవరిది వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది రాదు. చేసుకుంటా ఉంటారు కదా ఎవ్రీడే సేమ్, లాస్ట్ కి 30 అంటే minutes. డౌట్ సెషన్స్ కే పోతుంది కదా చాలా మెజారిటీ ఆఫ్ ది టైం. అందుగురించి లాస్ట్ కి Q&A పెట్టాను కదా సార్. ఇప్పుడు ఓకే. సేమ్ డౌట్ మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది, అక్కడ అయిపోతుంది కదా. అందుగురించి లాస్ట్ 30 minutes డెడికేటెడ్ టు Q&Aనే పెడతాను నేను. ఇలాంటి డిస్కషన్స్ ఇలాంటివి అప్పుడు అర్థమవుతుంది. సో 1.5 hours సరిపోతుంది మనకి. సో లాస్ట్ 30 minutes మీకు ఏమైనా స్క్రీన్ షేర్ చూపెట్టి డౌట్ ఉంది అన్న చేసుకోవచ్చు. అదే యాక్చువల్గా లాస్ట్ బ్యాచ్ 1 hour ఉండండి, ఇది Yes, 2 sir. hours ఉంది. లాస్ట్ ఆయన శివ గారు లాస్ట్ బ్యాచ్ నుంచి 1 hour చెప్పేవాడిని, కానీ నేను కొంచెం బ్యాచెస్ ఫాస్ట్ గా ఫినిష్ చేయాలి, ఎందుకంటే ఆ 3 months అయిపోతుంది, 3 months దాటేస్తుంది. సో అందుగురించి 2 hours చేస్తాను. కానీ 2 hours అయినా టాపిక్ సేమ్ సార్, అంటే అప్పుడు 1 hour లో ఎప్పటి వరకు చెప్పారు, ఇప్పుడు కూడా అంతే ఉంది, అంటే లెంత్ గా లేదు. నేను అనుకున్నా ఎక్స్ట్రా టాపిక్స్ ఇంక్లూడ్ చేస్తారు అనుకున్నా. లేదు, నేను టైం కట్ షార్ట్ చేసుకున్నాను శివ, అంతే. అదే 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 అంటే ఇంక్లూడ్ చేశాను ట్యాగ్ మేనేజర్ ఇవన్నీ, బట్ కొద్దిగా సార్, అంత మరి నాకు హెవీ అనిపించలేదు. మీరు అంటే 2 ఆల్రెడీ classes వినేశారు కాబట్టి మీకు హెవీ అది. ఆల్ రైట్ సార్, రేపు కలుస్తాను. థ్యాంక్ యూ. సార్. హ్యావ్ అ గుడ్ డే. హ్యావ్ అ గుడ్ డే సార్. థ్యాంక్ యూ బాయ్ సార్. సార్. బాయ్. బాయ్. Bye, బాయ్ sir. ఆల్. సార్